ముందుగా ఓం శ్రీ భద్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. రవి శర్మ గురుజీ గురు నామంలో. స్వామి, నా పేరు హేమంబర. మా ఊరు సూలూరుపేట, నెల్లూరు జిల్లా. సారీ, ప్రజెంట్ తిరుపతి జిల్లా సూలూరుపేట మాది. ఆ, నేను బెంగళూరులో నేను ఐక్యూ అనే ఎంఎన్సీ కంపెనీలో ఒక టెక్ అడ్వైజర్గా, ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను, సీనియర్గా. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆ, నాకు ఈ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అనేది ఏ- ఇంతకుముందు అంటే లాస్ట్ 1 year బ్యాక్ సనాతన ధర్మం అనేసి ఒక పేజ్ ఉంది, ఫేస్బుక్ ఫాలోఅప్ పేజ్. దాంట్లో నేను చూస్తున్నప్పుడు ఆ, దాంట్లో అంటే దాంట్లో పెట్టే పోస్టర్స్ అంతా చూసి నచ్చి ఫాలోఅప్ చేశాను. అంతకుముందే నాకు ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. చిన్న చిన్న సమస్యలు. నేను ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంటికి జాబ్ చేసుకోవడానికి వచ్చానో అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒక 2020లో కరోనా వచ్చిన టైంలో మా పిల్లలు, అంటే నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన పక్క రోజు ఎవరో మా ఇంటి మీద చేతబడి చేయడము, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే గొడవలు కంటిన్యూగా రావడము, ఏదో కొన్ని కూర్చొని చేసుకుంటా ఉంటే ఫ్యాన్ వచ్చేసి తల మీద పడ్డము, ఇలాంటి ఇన్సిడెంట్లు అంతా జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం చేసాము, ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేసి తెలుసుకునే క్రమంలో కొన్ని వీడియోస్, ఏదైనా యూట్యూబ్లో కొన్ని వీడియోస్, కొన్ని దేవుడికి సంబంధించినవి బుక్స్ ఎంత రెఫర్ చేసుకుంటా ఉంటే కొన్ని కొన్ని చిట్కాలు దొరుకుతూ ఉన్నాయి. అలాంటి ఫాలోఅప్ చేస్తుంటే అది పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే కావు ఏదైనా ఒక ప్రాబ్లంకి. కానీ ఏంది మన లైఫ్, ఏంది ఇట్లా అయిపోతుంది అనే టైంలో కొన్ని నండు శ్రీనివాసరావు గారు ఇలాంటి విషయాల మీద కొన్ని వీడియోస్ చేస్తూ వచ్చినారు. అప్పుడు ఆ నండు శ్రీనివాసరావు గారి వీడియోస్ చూస్తా చూస్తా ఒక 6 months కి మనం కూడా చేసుకోవచ్చు కదా, మనకి ఎందుకు చేసుకోలేము, ఇలాంటి చేసుకోవచ్చు అనేసి ఒకసారి ఆ, నవరాత్రి టైం, అదే టైంలో నవరాత్రి టైంలో కొంచెం అడ్డంకి వచ్చింది. కానీ పర్టికులర్ ఒక టైంలో ఒక్కసారి పూజ చేసాం అమ్మవారికి. వారాహి దేవ అమ్మవారి పటం తెచ్చుకొని పూజ చేసినాం. కానీ పూజ చేసిన తర్వాత వెంటనే నెగిటివ్ ఎఫెక్ట్ కొట్టింది మాకు. ఆ ఒక నెల రోజు కాళ్ళు అనేది, ఒక రైట్ లెగ్ అనేది పని చేయకుండా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కంటిన్యూగా ఒక 2 పిల్లలకి, ఫ్యామిలీ మొత్తానికి జ్వరం రావడము, ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ పంచమ తేదీలో పూజ చేసుకుంటా ఉన్నాము. కాఫ్, ఏదేదో కొన్ని హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తా ఉన్నాయి. ఏమి ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఎట్లా చెక్ చేసుకునేది, మనసులో ఒక భయం ఏర్పడిపోయింది. అమ్మవారి తీవ్రదేత ఉపాసించకూడదు. మనసులో ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఉన్నంత వరకు భయం భయంగానే ఉండేది. అమ్మవారిని పెట్టినాము, ఆ ఇక్కడ ఇంకా పెట్టుకోకూడదేమో, బయట పెట్టేయాలా అనేసి ఒక పటం పెట్టుకునేసి, అంటే మాకెవరు గైడెన్స్ చేసేది కానీ ఏం తెలియదు. ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి మనకున్న ప్రాబ్లమ్స్ పెట్టుకునేసి అమ్మవారిని అంటే పూజ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయనేసి ఒక ఉద్దేశంతో చేసుకున్న పూజ అప్పట్లో, 1 year బ్యాక్. ఏమైంది మొత్తానికి, ఏదో ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది. మనం కరెక్ట్గా చేసుకుంటే ఆ శక్తి మనం కాపాడుతుంది కదా. ఇది ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఏంది ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తున్నది తెలుసుకుందామని ట్రై చేస్తా ఉంటే ఈ సనాతన ధర్మ పేజీలో వారాహి దేవికి సంబంధించినవి కొన్ని కొన్ని పోస్టులు గ్రూప్ లో కామెంట్స్ రూపంలో పెడతా ఉంటారు చాలా మంది. ఆ, వీళ్ళు వాళ్ళు చూసుకుని ఒక సమస్యను పోస్ట్ చేశాను, ఇలా చేస్తున్నాము, ఇలా ప్రాబ్లం వచ్చింది మాకు, ఏం సొల్యూషన్ అనేసి అడిగితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారు. దాంట్లో ఎవరో ఒకరు పాజిటివ్ కామెంట్స్, అమ్మవారు కాపాడుతారు, మీరు చేసుకోండి, మేము కూడా పూజ చేస్తున్నాము. కొంతమంది ఏమంటే, ముఖ్యంగా ఒకవేళ మీరు చేసే పూజా విధానంలో ఏదైనా ఒకటి ఏదో లోపం ఉంటుంది, అదేందో క్లియర్ గా పెట్టండి అని చెప్పారు. పూజా విధానం అంతా క్లియర్ గా పెట్టి ఒక నిమ్మకాయ దీపం అనేది, రావుకాయ దీపం అనేది ఇంట్లోనే పెట్టుకుంటా ఉన్నాం. సో ఇది మీ ప్రాబ్లం అనేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఇంకోసారి మీరు పూజ చేసేటప్పుడు కొంచెం కాలభైరవ అష్టకం కూడా చదివి చేయండి, ఎందుకంటే మీకు ప్రొటెక్టివ్ గా ఉంటుంది అనేసి. ఇవన్నీ చెప్తా ఉండేసరికి కొంచెం ఆలోచన వచ్చింది. అంటే ఫస్ట్ ఒక పూజ చేసేటప్పుడు, ఒక ఉగ్రదేవత ఆరాధన కానీ ఏదైనా అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాలి ఏం చేయాలా, ఎట్లా చేయాలని. యూట్యూబ్ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా క్లియర్ గా తెలుస్తాయి అనేది లేదు. ఎందుకంటే అది వాళ్ళకి కుదురుతుంది, మనకు కుదరపోవచ్చు.
అంటే వాళ్ళ శక్తికి మన శక్తికి కంపారిజన్ అనేది ఉంటుంది కదా. అలా కొంచెం ఆలోచన వచ్చింది. కొంచెం ఈ విధంగా కొన్ని అంటే ఎవరైతే యూట్యూబ్ లో సాధకులు ఎవరైతే కామెంట్స్ పెడతారో దాన్ని బేస్ చేసుకొని పూజ చేయడం స్టార్ట్ చేసాం. ఆ రిజల్ట్స్ విషయం ఏమో కానీ పూజ చేసినంత వరకు ప్రశాంతంగా ఉంది, టెన్షన్ లేదు. కానీ ఇది సరిపోదు మనకి. మనం చేసే పూజ ఏమంటే ఆ, మనం లైఫ్ టైం చేసుకోగలగాలి. ఫస్ట్ టైం చేసే పూజ మనం ఏదో ఒక ప్రయోజనం కోసం చేసి మనం వదిలేసేది కాబట్టి మనం ఇంకోది ఏ ఆరాధన చేయాలంటే కూడా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలా, చేసుకోవాలా, అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలా. మనకుండే డ్యూటీ, మనకుండే సమయాల్లో అన్ని చేసుకోగలుగుతామో లేదో తెలియదు. కానీ చేసుకుంటే పూర్తిగా ఏదైనా ఒక పూజ చేసుకోవాలా, అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలనేసి ఒక మనసులో ఒక ఏర్పడింది. కానీ చూద్దాం, చేస్తా చేస్తా పంచమి తిథి రోజు చేసుకుంటా ఉండేసరికి ఆ నెగిటివ్నెస్ అనేది ఏం లేదు, కొంచెం పాజిటివ్ వచ్చింది. సమస్యలు ఏమంటే సమస్యలు ఆటోమేటిక్ గా దానంతటే కొన్ని తీరినాయి. సమస్యల పరంగా ఇంకా ఆలోచించలేదు, ఇంకా చేసుకుంటా వెళ్తా ఉన్నాయి పూజలంతా. తర్వాత ఏమైంది, పూజ చేసుకుంటా నవరాత్రులు దీక్ష చేయాలని ఒక మనసుకి అనిపించింది. ఈసారి ఎలాగైనా నవరాత్రి దీక్ష చేయాలనేసి మేము డిసెంబర్ ఆ టైంలో అనుకున్నాం. మరి ఒకవేళ అమ్మవారు ఈ విధంగానే పరీక్షలు పెడితే ఎలాగా అనేసి ఒక భయం కూడా ఏర్పడింది. కానీ చూస్తూ ఉన్నాము, చేసుకుంటా ఉన్నాము. ఆ అయినా పంచమి తిథి ఆ టైంలో చేసుకుంటూ ఉండేసరికి మొత్తానికి ఏమైందంటే ఆ ఈ సమ్మర్ హాలిడేస్ మా వైఫ్ అంటే ఎక్కువగా నేను మా వైఫ్ చేసుకుంటా ఉండేది, ఇంట్లో వాళ్ళు సహకరించేది. ఈసారికి ఏమైందంటే ఈ సమ్మర్ హాలిడేస్ కి మా వైఫ్ 3 months వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా చేసుకుంటా ఉండేది అమ్మవారికి పూజలు. ఇంకేం చెప్పేది ఎవరు లేరు. మనసుకి ఏమంటే ఒక్కోసారి అప్పుడే పంచమి తిథి వచ్చేసింది అని ఎట్లా ఉంటది, కానీ వచ్చినా కానీ చేయాలని సంకల్పంతో చేసుకుంటాను నేను. ఈ ఒకవేళ ఎక్కడ నేను ఒక్కడనే ఉండిపోయేసి నవరాత్రి పూజ చేయలేనేమో అనేసి ఒక భయం వచ్చేసి ఏం చేశానంటే మా ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ ఏదైనా పరిష్కారానికి ఒక 41 రోజులు అమ్మవారి గుడి కానీ శివాలయం కానీ తిరిగితే ఏదైనా ఒక సమస్య అంటే కదా, మనకి ఏది కావాలో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేసి ఒక విన్నాను యూట్యూబ్ లో వీడియోస్. ఆల్రెడీ ఒక 2-3 years బ్యాక్ నేను చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ పొందినాను శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల. అంటే రిజల్ట్స్ కోసం చేయలేదు. నేను నేను ఉండే హాస్టల్ నుంచి కంపెనీకి మధ్యలో శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళేసి పోదాం అనుకునేసి ఒక 42 days 45 days వెళ్ళాను. అది చేసిన ఒక 1 year తర్వాత నాకు మంచి ఉద్యోగం రావడం అనేది జరిగింది. అంటే మంచి ఉద్యోగం రావడం అంటే ఒక శాలరీ అనేది ఒక్కసారిగా 4 times ఇంక్రీజ్ అయింది అనమాట. అది నా జీవితంలో ఎందుకు జరిగిందో ఒక గొప్పగా జరిగింది. అప్పటి నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పర్మనెంట్ గా ఇచ్చేసినారు. అది చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఆ ఉద్దేశంతో అయితే అయ్యవారికి ప్రదక్షిణ చేయాలి, కానీ 45 రోజులు అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ వారాహి అమ్మవారికి సాయంత్రం పూట ఒక 12 నామాలతో చిన్న పూజ చేసుకొని పానకం నైవేద్యం సమర్పించు నవరాత్రి దీక్ష చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించుకొని పూజ చేసుకుంటున్నాను. ఒక 38వ రోజుకి నాకు అమ్మవారు ఈ సనాతన ధర్మం ఒక పేజీ నుంచి ఒక పోస్ట్ అనేది దొరికిందనమాట. వారాహి దీక్షకి మంత్ర దీక్ష ఇస్తున్నాము, నవరాత్రులకి మీకు ఉచితంగా ఇస్తున్నాము. ఎవరైతే చేరే వాళ్ళు ఉంటారో, మీరు అన్ని నియమాలకి కట్టుబడి చేరే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేరవచ్చు అనేసి నాకు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే వాట్సాప్ లో యాడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి రాజశేఖర స్వామి అనేసి ఒకరు అంటే అంటే విషయాలు చెప్పడం మొదలు పెట్టారు అనమాట. ఇది మీకు నియమాదేశాలు ఇస్తాము, మీరు ప్రస్తుతానికి జూమ్ కాల్ అటెండ్ అవ్వండి. జూమ్ కాల్ అటెండ్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన కాశీ అన్న సందర్భం కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు ఫస్ట్ వీడియో కూడా అది చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ లో నాకేమనిపించింది అంటే అనుభవాలు, సాధకుల అనుభవాలు అంటే మామూలుగా యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా అనిపిస్తా ఉన్నింది. తర్వాత రాను రాను వింటూ ఉండేసరికి ఏదో అంటే దేవునితో ఉండే అనుభవం దాన్ని అంత గొప్పగా వివరించవచ్చా అంటే, ఒక మామూలు వ్యక్తి మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, సాధకులు మాట్లాడే విధానము ఒకటి ఉంటుంది. మాట్లాడే విధంలో ఒక స్పష్టత, చిన్న వ్యక్తి అయినా కానీ
సాధకులు పెద్ద వ్యక్తి అయినా కానీ ఏదైనా మంత్రసిద్ధి కలిగిన తర్వాత కానీ లేదా అమ్మవారి అనుగ్రహం కలిగిన తర్వాత కానీ ఒక మాట్లాడితే అది అలాగే వినాలనే అనిపించే విధంగా ఒక 2-3 అవర్స్ అయినా కూర్చొని వినాలనిపించే విధంగా ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ అంటే అది కుదురుతుంది. అది మనం మాట్లాడేటప్పుడు ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ మించి ఎక్కువగా మాట్లాడలేం. ఒక విషయం ఏదైనా మాట్లాడినప్పుడు అలా కనిపించింది. సరే అది వింటూ వింటూ ఉండేసరికి ఈ పూజా సామాగ్రి వీటి గురించి చెప్తా ఉన్నారు. అప్పటికి నాకు 45 రోజులు కాలేదు కాబట్టి నేను ఏం మంత్రం చేయలేదు. ఎందుకంటే ఏదైనా మంత్రం చేస్తే దానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాలనేసి నేను కొంచెం ట్రై చేయలేదు. కరెక్ట్గా June 25కి పీఠం యొక్క మంత్రంని అది రాజశేఖర స్వామి చెప్పారు, దీన్ని చెయ్యండి, చేస్తే మీకు విషయాలు తెలుస్తాయి అనేసి. సరే ఆ పీఠ యొక్క మంత్రాన్ని తీసుకొనేసి ఒక 3 days చేసినాను. 3 days చేసిన తర్వాత బాడీ మొత్తం ఈ చెమట గుల్లలు, దోమ ఉడితే వచ్చే దద్దుర్లు, మోషన్స్ రాకుండా ఒక 3 days ఆగిపోవడము ఇలాంటివి జరిగినాయి. ఆ తర్వాత నాకు లీడర్ గా ముచ్చెర్ల వెంకటేశ్వరరావు స్వామి గారిని అంటే ఇచ్చారు. ఆయన అడిగితే అవును అలా జరుగుతాయి, అంటే వేడి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంతమంది జ్వరాలు కూడా వస్తాయని. నాకు లోపల కూడా వేడేసి ఇబ్బంది అయిపోయింది. ఒక అంటే June 30 జూన్ జూలైకి వచ్చి అంటే నవరాత్రి దీక్ష వచ్చేసరికి కొంచెం క్యూర్ అయిపోయింది మొత్తం. ఈ నవరాత్రి దీక్ష మాత్రము మామూలుగా పూజ మార్గం చేస్తామేమో అనుకున్నాము, కానీ గురువు గారు చెప్పినట్లు కరెక్ట్గా చేసిన తర్వాత అసలు మాకు సంకల్పం ఒకటి చెప్పుకున్నాము, ఆ సంకల్పాన్ని మర్చిపోయినాం. కానీ పూజ మాత్రం చేసినంత వరకు చాలా బ్రహ్మాండంగా చేసినాము. ఇప్పుడు కూడా సంకల్పం గురించి మాకు ఆలోచన లేదు. పూజ అయిపోయిన లాస్ట్ రోజు చేసిన ఆ ఫలితాన్ని చూసి మనం చేసింది అమ్మవారికి అందింది. ఇంకా అది అది ఒక సంతోషం. అసలు ఎట్లా జరిగిందంటే ఆ పూజ ఒకటే మా జీవితంలో కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సంతోషపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి దానికి ఆ పూజ చేయడం వల్ల వచ్చిన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు కూడా చెప్తా. అంటే అది ఇబ్బంది అంటే అది ఇబ్బంది కాదు, ఒక మంచి జరుగుతున్నప్పుడు కొన్ని జరుగుతాయి ఉంటాయి కదా, ఏదో ఒకటి దాని వెనకాల వచ్చేవి ఆ ఇబ్బందులు. అంటే మొదటిసారి పూజ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది, కానీ ఆ స్వామివారి చెప్పిన గురువు గారు చెప్పిన టయానికే చేయడం జరిగింది. అంటే దీపారాధన చేయడం జరిగింది. మంత్ర దీక్ష మాత్రం 3 గంటలు అని చెప్పారు. ఆ 3 గంటలు చేయలేక 1 గంట సేపు చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు అలవాటు లేక ఆ 1వ రోజు 2వ రోజు 3వ రోజు కూర్చోవాలంటే పూజా మందిరంలో వాళ్ళంతా వేడైపోయేసి నిలబడలేక బాడీ అంతా ఊగిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటాము, ఇంకా లేసే అని లేపేస్తూ ఉంటుంది ఆ మంత్ర దీక్ష. అమ్మవారి పూజ మాత్రం చేసుకుంటూ వస్తున్నాం, బాగా చేసుకుంటున్నాం. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ భోజనము, నైట్ కూడా బాగా అంటే నండూరు శ్రీనివాసరావు గారు చెప్పిన పూజా విధానం చేసుకుంటున్నాము. అదే విధంగా గురువు గారు చెప్పినటువంటి ఏదో దీపారాధన ఇవి చేసుకుంటూ వచ్చినాము. పూజా విధానం అయితే మీ ఇష్టం ఏదైనా చేసుకోమని చెప్పేసినారు అప్పుడే గురువు గారు. అంటే మేము ఏదైతే పంచమ తిథికి చేస్తున్నాం పూజ, ఆ విధంగా కొన్ని స్తోత్రాలు చెప్పుకొని పూజ చేసుకుంటా ఉన్నాం. తర్వాత 4వ రోజు నుంచి ఏమంటే ఆ దీపం అంటే అఖండ దీపంలో నుంచి పొగ రావడం, ఆ పొగ అనేది ఇల్లంతా అలుముకునేసి మొత్తం బెడ్షీట్స్, ఫ్యాన్, ఆఖరికి మా మొహాలు కూడా నల్లగా అయిపోవడము. దాంతో మేము ఏం చేసామంటే ఏదో ఉంటుంది సంథింగ్, దీని గురించి మీరు ఊరికే వాదన పెట్టుకోవద్దు. మా ఇంట్లో మా అమ్మగారికి ఏమంటే నీట్ గా ఉండాలి ఇల్లు. అది కాకుండా మేము ఇల్లంతా ఎక్కువ తెలుపే వాడతాం అనమాట. డ్రెస్సులు కూడా ఆ తెలుపు పంచులు, డ్రెస్సులు అంతా చీరలు. ఎక్కువగా మా అమ్మకి పనుకుంటే ఫ్యాన్ పెట్టుకుంటారు కాబట్టి కొంచెం పవర్ ఫ్యాన్ మొత్తం నల్లగా అయిపోయింది. మిగతా వాళ్ళకంటే కొంచెం బాగున్నా కానీ ఉంది. అది మనసులో ఇంకా చేయకూడదు ఎందుకు ఇది అన్నట్లు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ అని వస్తుంది. వద్దు, ఇది అసలు యాక్చువల్ గా పూజ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఫస్ట్ రోజు పూజ మేము స్టార్ట్ చేసాం అనిపించింది, కానీ పూజ చేసిన తర్వాత నుంచి అది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంది. మేమేం కష్టపడేది ఏం లేదు, అది ఎవరో మా చేత చేయిపిస్తా ఉన్నారు పూజ, అట్లా అనిపిస్తుంది నాకైతే. నేనేం లేదు, నా మార్నింగ్ నా పనులు చేసుకునేది కరెక్ట్ గా ఒక ఈవినింగ్ 6 నుంచి 12 దాకా ఏంటంటే ఆ పూజలో పాల్గొనేటట్లే ఉన్నది తప్ప అది ఎవరో నడిపిస్తా ఉన్నారు అన్నట్లు అనిపించింది అనమాట. ఎప్పుడైనా దీపాన్ని సరి చేస్తున్నప్పుడు అని చేసినప్పుడు అంటే అమ్మ నేనేం చేయటం లేదు, ఇది మీరే చేసుకుంటున్నారు, ఎందుకంటే బాగా భయం ఏర్పడుతుంది దీపం కొండకూడదు అనేసి. అట్లాగా అలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకో సమస్య ఏంటంటే నిద్రపోతున్నప్పుడు
నైట్ టైమ్స్ లో అంటే మార్నింగ్ 3:30 నుంచి 5 లోపు బిట్వీన్ ఆ టైంలో ఏమంటే దీపం కొండెక్కినట్లు ఆ దీపం కింద అంటే కొన్ని వీడియోస్ చూస్తాం కదా, అఖండ దీపారాధన చేస్తే బియ్యం పోసి పెట్టాలి అది ఇది అని చూస్తుంటారు కదా, అదంతా చూసి ఇంట్లో వాళ్ళు ఇట్లా పెట్టినారని డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి చేసినప్పుడు నైట్ కల్లా వచ్చేసి దాన్ని కదిలించినట్లు ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి, ఒక ముగ్గురు నలుగురికి మా ఇంట్లో అందరికి. ఏం చేసినారు ఒకసారి అంటే ఆ టైంకి వీళ్ళందరూ అందుబాటులో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి డౌట్లు అనుమానాలు భయాలు వచ్చినప్పుడు అడుగుతా ఉంటే ప్రతి ఒక్కరు నీట్ గా క్లియర్ గా స్పందిస్తా ఉన్నారు అనమాట. ఆ టైంలో అందరికీ వస్తాయి, అందరికీ ఆ అంటే అక్కడ దీపారాధన చేసిన ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఆ అంటే ఆ నలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అమ్మవారిని నమ్ముకొని చేసుకుంటూ ఉండండి, మీకే తెలుస్తాయి అన్ని మంచి జరుగుతాయి అని చెప్పిన అనమాట. అది మేము ఫస్ట్ రోజు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ నైట్ మా వైఫ్ కి కలలో ఎవరో అంటే మాకు తెలిసిన ఆమె కల్లో అంటే మళ్ళీ కల్లోనే పూజ చేస్తా ఉన్నప్పుడు మా మధ్యలో నుంచి వచ్చేసి అమ్మవారి పీఠం దగ్గర కూర్చున్నట్లు కల వచ్చింది అనమాట, జుట్టు విరబోసుకొనేసి. అక్కడికి కొంచెం ఒక నమ్మకం వచ్చింది. రెండోసారి ఈ 3:30కి ఆ టైంలో మాకు మెలకు వచ్చేసరికి దీపం కొండకి పోతున్నట్లు అట్లా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అనేసి ఆ, అదే ఆయన లీడర్ మాకు అసైన్ చేసిన లీడరు చెప్తా ఉండేసరికి నాకు అనిపించింది ఆ టైంలో ఒకవేళ అమ్మవారే వెలుగు తెప్పిస్తే ఒకసారి దీపం పోయి నమస్కారం చేసుకుని, ఎందుకంటే దీపంలో ఉంటారు అమ్మవారు అనేసి ఒకసారి అమ్మవారి ఆ టైంలో మనకి మెలుగు తెప్పించారంటే అమ్మవారే కదా మనకి చెప్పేది అనేసి ఒకసారి దీపానికి చూసి నమస్కారం చేసుకుంటాము, అంటే కొంచెం తలుపు చాటు నుంచి తలుపు వేసి ఉంటాం కాబట్టి. ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా అమ్మవారు దీపంలో కనబడ్డారు నాకు, అంటే జపం చేసేటప్పుడు జపసాధనలో అమ్మవారు దీపంలోనే ఉన్నట్లు ఒక హింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ దీపంలోనే అమ్మవారికి ఫేస్ కి ఇది ఉంటుంది కదా ముక్కుకి సంబంధించినట్టు, అది ఆ దీపంలో కనబడుతుంది నాకు. ఇదంతా చేస్తూ ఇంకా ఇలా చేసిన ఒక్కోసారి నైట్ టైం మా పాప ఒక్కోసారి నిద్రలో ఎక్కువగా మాకు ఇద్దరు పాపలు ఉంటారు, వాళ్ళు సడన్ గా నిద్రలో లేచి ఏడవడం కానీ సడన్ గా లేచి నడవడం కానీ ఇలాంటి చేస్తుంటారు. అలా ఒక రోజు నిద్రపోతుంటే కల్లోనే వాళ్ళు లేచి అంటే మా కాళ్ళకి దగ్గర కొంచెం తలుపు ఉంటుంది బయటికి వెళ్ళిపోవడానికి, అక్కడ నిలబడుకున్నట్లు ఒక కళ వచ్చింది అనమాట. అది బయటికి వెళ్తున్నదా లోపలికి వస్తున్నారో తెలియదు, ఒకవేళ వెళ్ళిపోతుంటే అప్పటికి 8వ రోజు 7వ రోజు, ఒకవేళ అమ్మవారు వెళ్ళిపోతున్నారని భయం వేసి కాలు పుట్టినేసి అమ్మ వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి ఆ కల్లోనే, ఎందుకంటే ఇంకో 2 రోజులు చేసుకోవాలి పూజ, పూజ అయిపోయేదాకా ఇక్కడే ఉండండి పోకూడదు అనేసి ఒక మనసులోనే ఆలోచన వచ్చేసి భయం వచ్చేసింది అనమాట. అసలు మాకు సంకల్పం ఏం లేదు, పూజ చేసుకోవాలి అమ్మవారికి, మేము పూజ చేసినంత వరకు చాలా మనసుకి చాలా మనం చేస్తున్నాము, మనం చేస్తున్నాం కానీ చేయిస్తున్నారు ఎవరో. అసలు మనం అనుకున్న పూజ వేరు ఇక్కడ జరిగే పూజ వేరు, అంత గొప్పగా జరుగుతుంది అన్నట్లు ఒక ఫీల్ వచ్చేసింది అప్పటికి. కష్టం లేదు, కష్టం అంతా ఏంటంటే మా భార్య మా అమ్మదే కష్టం, ఎందుకంటే వాళ్ళే భోజనాలు వండి పెట్టేది కాబట్టి ఆ పూజ మందిరాన్ని అలంకరణ చేసేది వాళ్ళు, అంటే వాళ్ళు చూసినప్పుడు మనం ఏ పాటికి చేస్తున్నాము, మనం కేవలం ఆ దీక్ష నియమాలని మాత్రమే పాటిస్తున్నాము, మిగతంతా ఒక ప్రాసెస్ గా జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అలా చేసి చేసి ఒక 9వ రోజు కరెక్ట్ గా లాస్ట్ రోజు పూజ మొత్తం అయిపోతుంది అనుకునే టైంలో పూజ స్టార్ట్ చేసినాము. ఏదో కాలేజీలో ఉండి లాస్ట్ డే సెండ్ ఆఫ్ ఇస్తాం కదా, అంతా కాలేజ్ అంతా అయిపోతుంటే మనకి ఏమనిపిస్తుంది, రెగ్యులర్ గా జరిగినట్లే జరుగుతుంది అయిపోతుందా, ఇంకొంచెం ఉంటే బాగుంది కదా, ఇంకొంచెం సేవ్ చేసుకుంటే బాగుంది, అయిపోయింది ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఏం చేయాలో అర్థం కాల, టైం అయిపోయింది. అరే పూజ ఎప్పుడు అయిపోయింది ఏం అర్థం, నైవేద్యాలు పెట్టేసినాము ఒక అంటే అప్పుడు కర్పూర ఆరతి లేదు లాస్ట్ రోజు, ఒక 9వ రోజు కర్పూర మొత్తం నైవేద్యాలు పెట్టి అయ్యవారికి అమ్మవారికి బట్టలు కూడా పెట్టేసి టెంకాయ కొట్టినాం. పిల్ల మా పిల్లలు బయట నుంచి అరస్తా ఉన్నారు, ఇంకా తలుపు వేసి ఇంకా బయటకు పోయి చూస్తే ఒక ఆవు ఒక దూడ వచ్చింది ఇంటికి. ఆ దూడ ఆవు పాలు తాగుతా ఉంది, ఇంటి లోపలికి వచ్చేసింది, అంటే ఇంటి లోపల అంటే మెయిన్ డోర్ లోకి కాకుండా వరండాలోకి వచ్చేసింది. ఇంకా అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ అట్టిపొడులు పెట్టడం మొదలు పెట్టేసినారు. ఇంకా పోవాలా ఆవు, అట్టిపొడితో పాటు ఇంకా అంటే దేవుడికి పెట్టిన నైవేద్యాలు కాకుండా ఇంకా సపరేట్ గా ఉంటాయి కదా తనిగా, ఆ ఆ నైవేద్యం అయ్యవారికి అమ్మవారికి భావించుకున్నట్లు ఒక ఇస్త్రాకులో పెట్టినాం, అది కూడా తినేసినారు. పూర్తిగా తినేసి మా ఆవిడ ఏం చేసిందంటే ఆ ఆవుకి కాళ్ళకి
ఆ కాళ్ళకి తలకి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఉం, నమస్కారం చేసుకునేసి వాళ్ళకి నీళ్లు కూడా ఇచ్చేసి ఇంకా అక్కడే ఉండైతే మళ్ళా ముగ్గురు, మా ఇంటికి ముగ్గురు ఆడవాళ్ళు అంటే ఈ తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు ముగ్గురికి తాంబూలం ఇచ్చారు. మేము తాంబూలం ఇస్తే సరిపోద్దులే అనుకున్నాం. వాళ్ళు అక్కడే కూర్చునేసి నైవేద్యాలు అంటే ఇట్లా అంటే దేవుడికి పెట్టింది కాబట్టి మాకు తెలియకుండా నైవేద్యాలు కూడా నైవేద్యాలు తినేసి వాళ్ళు పూర్తిగా మనస్ఫూర్తిగా సంతోషంగా వెళ్ళారు. అసలు ఇది ఈ రెండు అనేది మా పూజ మొత్తం అయిన తర్వాత మేము ఊహించినటువంటిది. అసలు పూజ చేసుకోగలుగుతాము, అది అమ్మవారి సంకల్పంతో చేసుకుంటాం అనుకున్నాం. కానీ పూజ మొత్తం అయిన తర్వాత ఈ రెండు అనేది మేము అనుకున్న దానికంటే ఏదో కొత్తగా జరిగింది. దాంతో మా ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడిపోయినారు. మీ పూజ ఫలించింది, మన మనసు కనిపించింది, మనం చేసిన పూజ దేవుడికి రీచ్ అయ్యింది, దేవుడు చూసినాడు. ఇంకా ఈ సంకల్పము, మన మనసులో కష్టాలు అసలు ఏంది చిన్నవి, ఇది చాలు మనకి. మనం ఏదో ఒక పూనికతో చేసాము, అది రీచ్ అవుతుందో లేదో ఒక డౌట్. రీచ్ అయితే మన కోరికలు తీరుతాయి అనేసి అలాంటి సందేహాలతో ఉన్న ఒక మైండ్ సెట్ అనేది పూజ పూర్తయిన తర్వాత ఇప్పటికి కూడా నవరాత్రులు అయిపోయినాయి, మరి అమ్మవారిని పూజించుకోలేదే మనము అనేసి ఆ బాధ అనేది వస్తూ ఉన్నది. అదే మనం అట్లా ఇన్ని రోజులు పూజ చేసినాము, మన అంతే అయిపోయిందా మన పని అన్నట్లు ఒక ఆలోచన ఏంటంటే బాధ అవుతుంది. అట్లా ఉండకూడదు, మనము చేసుకుంటా ఉండాలా. ఎందుకంటే ఆ బంధం అనేది అట్లా ఏర్పడిపోయింది. ఇంకా అంటే మనసు ఏమంటే అలా అమ్మవారి చుట్టూ ఉంది, మనం ఇక్కడ ఉన్నారు అన్న భావన అనేది ఇంకా మనసులో నుంచి పోవాలి. ఇది ఆ అది ఆ ఫీలింగ్ అనేది ఇంతకు ముందు లేదు, ఈ నవరాత్రి చేసినప్పుడే వచ్చింది. ఇదంతా గురువు గారి దయ. దాంతో పాటు నాకు వచ్చిన చిన్న చిన్న డౌట్లు కూడా క్లియర్ చేసి నా మనసుని అమ్మవారి ముందే అమ్మవారి మీదే నిలబెట్టి, నా మనసే కాకుండా మా కుటుంబంలో అందరూ అంటే చేసేది ఒక్కరి దీక్ష ఇది నేను ఒక్కడనే చేశానని కాకుండా మా కుటుంబంలో అందరికి మనసు అట్లే నిలబడిపోయింది. ఒక నమ్మకం కూడా ఏర్పడిపోయింది బలంగా. ఇది ఇది మొత్తం నిజంగా ఇంత పూజ అనేది నేను ఫస్ట్ టైం చేసుకున్నాను. కానీ మా ఇంట్లో మేము చేసిన ఒక గొప్ప పూజగా మాకు నిలబడిపోయింది. ఇదంతా గురువు గారి దయ వల్ల నిలబడిపోయింది తప్ప ఎవరైనా చెప్పవచ్చు మేము పూజ బాగా చేస్తున్నాం, పూజ బాగా చేస్తున్న వేరు, ఆ దేవుడు అనేది ఆ పూజ కన్నా మా మనసులో నిలబడిపోవడం అనేది వేరు. ఆ ఫీల్ అనేది పోవటం లేదు ఇప్పటికి కూడా. అంటే అంత గొప్పగా చేసుకున్నాము అమ్మవారికి పూజ, అమ్మవారికి అంత గొప్పగా పూజ కన్నా సేవ చేస్తున్నాము అనేసి ఒక సంతోషము. అది లాస్ట్ రోజు చూడడం వల్ల దానికి ఒకటికి 10 ఇంతలు అనేది ఎక్కువైంది. అది నాకు ఈ పీఠం ద్వారా నాకు కలిగిన సంతోషం. అది గురువు గారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల, ఆ ఇంకా ఈ లీడర్స్ వల్ల, వాళ్ళందరూ సహారం వల్ల ఇదంతా జరిగిందే తప్ప ఇది నా వల్ల కానీ నా కుటుంబం వల్ల జరిగింది కాదు. వీళ్ళందరూ దయతో జరిగింది, మా ఇంట్లో జరిగించబడింది. ఓకే స్వామి, అదే విధంగా మీ అనుభవాలు చక్కగా పంచుకున్నారు. అదే విధంగా వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించారు? ఇబ్బందులు ఏమైనా కలిగితే ఎలా అధిగమించారు? ఇబ్బందులు కలుగుతూ ఉంటే అంటే ఈ నియమాలు ఉన్నాయి కదా స్వామి, ఈ నియమాల వల్లే ఆ ఇబ్బందులు అధిగమించగలుగుతాం. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటే ఎప్పుడైతే అమ్మవారు ఉన్నప్పుడు గట్టిగా అరవడము ఇలాంటి చేయకూడదు అనేసి 1-2 సార్లు చెప్తా ఉంటాను. అమ్మవారు ఉన్నంత వరకు అంటే ఇయే ఎక్కువ ఇంట్లో జరిగేది ఏంటంటే ఆ ఒకరి మాట మీద ఒకరు నిలబడడం అనేది చాలా తక్కువ. కానీ ఆ పూజ జరిగినంత వరకు ఏమంటే నిలబడ్డారు. ఏమైనా కొంచెం మనకి ఓవర్ ఇంకా క్రాస్ అయిపోతుంది, మన కంట్రోల్ లేదన్నప్పుడు అమ్మ మేమైతే పూజ చేయటం లేదు, నా తరపు అంటే నన్ను పెట్టుకొని మీరు జరిపిస్తున్నారు ఈ పూజ, కాబట్టి మీరే కంట్రోల్ చేయాలా అంటే పూజకు ముందు ఇప్పుడు లేడీస్కి ఆటంకాలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు. అంటే యాక్చువల్ గా ఒక టైంలో జరగాల్సిన ఆటంకం అనేది కరెక్ట్ గా పూజకి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 4 days ఉన్నప్పుడు, 4 or 5, 6 days ఉన్నప్పుడు అంటే లేట్ అయ్యి కొంచెం ఆటంకం జరిగింది. ఇంకా చేసుకుంటాం లేదా డౌట్ అంటే జరగాల్సింది లేట్ అవుతా ఉంది. నవరాత్రులు కూడా చేసుకోలేము అనుకున్నప్పుడు అమ్మ నీ అనుగ్రహం ఉంటే అంటే మనసులో
అమ్మా మేము చేయాలని మనసులో అనుకున్నాం, నీ అనుగ్రహం ఉంటేనే చేసుకుంటాం అన్నప్పుడు ఆ ఆటంకాలన్నింటినీ తీసి పెట్టేసింది అనమాట. మనం ఓకే స్వామి. చేసుకుంటాం అంటే అర్థమైంది కదా స్వామి. చెప్పండి చెప్పండి. మనం చేసుకున్నాం అనేది, అంటే నేను చేస్తున్నాను అనేది గొప్ప గొప్ప అయితే ఎప్పుడు కాదు. ఇది మన చేత వేరే వాళ్ళు అంటే అంటే దాన్ని ఏమంటారు, పై నుంచి జరిపించే విధానమే తప్ప మనమైతే చేసేది ఏం లేదు ఇక్కడ. మనం చేసేది నాకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు నేను పంచమి తిథి పూజలు చేసినప్పుడు నాకు అనిపించింది, ఆ అది ఆ పూజకి ఇప్పుడు చేసిన పూజకి సేమ్, అంటే సేమ్ ప్రాసెస్ ఉన్నా గానీ ఇంత బలమైన బాండింగ్ అనేది ఆ పూజలో లేదు. ఈ పూజలో ఉన్నంత బాండింగ్ ఇంతకు ముందు ఉండే పూజలో లేదు. ఓకే స్వామి, నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? వారాహి నవరాత్రులు లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం. మామూలుగా ఏదైనా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఏదైనా గుడికి వెళ్ళాలని కానీ ఫస్ట్ మనకి మొదలు ఏంటంటే ఏదో ఒక కోరిక ఉంటది. ఇప్పుడు కోరిక లేకుండా మనం ఏ పని చేయలేం. మనుషుల జీవితం అంతా కోరికతోనే నిండిపోయింది. మనకు ఉద్యోగం వస్తే మన కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. మనకు కష్టం వస్తే ఈ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి పోతే మనకు కష్టం తీరుతుంది. లేదా పర్టికులర్ పెద్ద మనిషిని కలిస్తే మనకి కోరిక తీరుతుంది. మనకి ఏదైనా అవసరం ఉంది, గవర్నమెంట్ దగ్గరికి పోవాలా, ఇలాంటి ఆలోచనతోనే మన మనిషి జీవితం అనేది ఏర్పడుతుంది. ఆ ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. కానీ నవరాత్రి దీక్ష ఎందుకో చేయాలని అదే, ఆ పూజ చేసుకుంటూ చేసుకుంటూ వస్తే అదే కోరిక పుట్టించింది తప్ప ఆ ఈ కోరికతో చేయాలని ఏం లేదు. కానీ ఏదో ఒక సంకల్పం చెప్పుకోవాలి కాబట్టి అప్పుడుండే పరిస్థితులు బట్టి ఈ మొండి సమస్య ఒకటి ఉన్నది, దీన్ని తీర్చండి. పూజ మొత్తం అయిన తర్వాత ఆ సమస్య అనేది ఉంది, కానీ అది గుర్తు రాలేదు అంతే. అది కానీ ఆ సమస్య అనేది చాలా చిన్నది అన్నట్లు ఆ పూజ ముందు అనిపించింది అంతే. సరే స్వామి. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? ఆ వారాహి అమ్మవారి గురించి మామూలుగా ఎక్కువ శివాలయంలో చూస్తా ఉన్నాను సప్తమాతృకలుగా. ఆ తర్వాత అప్పుడు ఏం పెద్దగా అంటే సప్తమాతృ చాలా మంది 7 వీరభద్ర స్వామి కాడి నుంచి ఎండింగ్ విఘ్నేశ్వరుడు దాకా ఉంటారు. ఈ మధ్యలో ఇంద్రాణి దేవి, మహేశ్వరి దేవి, వారాహి దేవి అమ్మవారు ఉంటారు. వాళ్ళలో చూసి దండం పెట్టుకోవడం కానీ తెలియదు. ఎప్పుడైతే నండూరి శ్రీనివాసరావు వీడియోస్ విన్నానో అప్పుడు అమ్మవారు ఇంత పవర్ఫుల్లా ఇది విషయము అని తెలుసుకున్న తర్వాత అలా తెలిసింది తప్ప అంతకుముందు కూడా మనకి ఈ ఈ 2020 ముందు కూడా మనకి ఎక్కడ కానీ సోషల్ మీడియాలో మనకి తెలిసింది ఏం లేదు. ఓకే స్వామి, ఈ పీఠం గురించి ఎలా తెలుసు? పీఠానికి ఎలా వచ్చారు మీరు? ఆ ఫేస్బుక్ ద్వారా నుంచి. ఓకే. ఫేస్బుక్ ఫేకే కదా, ఎక్కువ ఫేకే ఉంటాయి కదా, మరి ఉమ్, నమ్మకం ఎలా వస్తుంది మీకు ఫేక్ నమ్మకం కాదని? ఇప్పుడు సనాతన ధర్మం పేజీని ఫాలో అప్ చేస్తా ఉన్నప్పుడు ఆ దాంట్లో ఏదైనా ఫోటోలు కానీ ఏదైనా వీడియోలు పెట్టినప్పుడు కానీ ఆల్మోస్ట్ ఆల్ జెన్యున్ 100% జెన్యున్ గా ఉండేది. ఈ మధ్యలో వచ్చేసి సినిమా యాక్టర్లు పెట్టేది, ఇంకొక వల్గర్ గా పెట్టే ఫోటోలు, ఏదైనా డిఫరెంట్ అందరూ వచ్చేసి కలిసి దీంట్లో షేర్ ఇప్పుడు ఒక గ్రూప్ ఉందంటే దాంట్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో అందరూ పోస్టులు చేస్తూ ఉంటారు. అలాంటి పోస్టులు అనేది కూడా ఏం కనబడటం లేదు. కేవలం దేవుడు ఎక్కడైతే రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైనా దేవుడికి సంబంధించిన విషయాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే ఇది జెన్యున్ అయి ఉంటుందో అలాంటి ఫోటోలు ఎక్కువగా పబ్లిష్ అవుతూ ఉంటాయి అనమాట. తర్వాత ఏంటంటే ఆ ప్రతి ఒక్క ఫోటో చూసినప్పుడల్లా కూడా ఆ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని నలుగురు చూపించుకోవచ్చు. అంటే ఇలాంటి మైండ్ సెట్ తో కొన్ని పేజీలు లైక్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగే సనాతన ధర్మం అనేది నేను 1 year కాదు, దగ్గర దగ్గర 2 years నుంచి ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే స్వామి, సనాతన చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక 2 years అది సనాతన ధర్మం ఎప్పుడో, అది చెప్పలేం కరెక్ట్ గా, అది ఎప్పుడో ఫాలో అప్ చేస్తున్నాను. అప్పుడు ఆ ఫేస్బుక్ చూసినప్పుడల్లా ఇది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏదైనా ఫోటోలు కానీ వీడియోలు ఉంటే అది నలుగురు చూపించాలనేసి నేను ఇన్స్టంట్ వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లా పెట్టుకుంటా ఉంటాను. తర్వాత తర్వాత చూడగా చూడగా ఈ వారాహి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అనేది ఈ లాస్ట్ 2 years నుంచి ఎక్కువగా పాపులర్ అవుతా ఉన్నాయి. అది నలుగురికి తెలియదు. ఆ, మనం కానీ మేము చేసుకుంటా ఉన్నాము. ఆ అంటే ఆ, కొన్ని విషయాలు చెప్పాలా, చేసుకుంటా ఉన్నాము. ఎప్పుడో ఒక పూజ చేస్తే అది ఎప్పుడో ఎప్పుడో ఒక 1 year 2 years 5 years రిజల్ట్స్ ఇస్తుంది. బాగా నిజం చెప్పాలంటే ఆ మాకేమంటే నమ్మకం ఏంటంటే పూజ మీద నమ్మకం కానీ
ఆ రిజల్ట్ మీద నమ్మకం లేదు ఎప్పటికి కానీ. మేము అమ్మవారికి పూజ చేస్తున్నాం, అయ్యవారికి పూజ చేస్తున్నాం అనేసి ఒక భావన ఉంటుందన్నమాట. ఎందుకంటే మా మైండ్ అనేది ఇంకొక వైపు పోయేదానికన్నా ఈ పూజల్లో చేసుకునేసి మా మనసు ఎప్పుడు కానీ ఒక మంచి భావనతో ఉండాలనేసి ఒక విధానంతో మా కుటుంబం అనేది పూజ చేసుకునేది. మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారో తెలీదు. ఆ ఒక భావనతో నా కుటుంబం అనేది, మా నాన్నగారు ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పూజలు చేస్తూ ఉన్నారు. మా అమ్మ ఏమంటదంటే, నువ్వు ఇన్ని పూజలు చేస్తూ ఉంటావు, ఏం ఉపయోగం లేదు. ఒక ఒక రోజు అంటే పౌర్ణమి తిథిలో పూజ చేస్తారు మా నాన్న. సత్యనారాయణ స్వామికి ఎక్కువ పూజ చేసుకుంటారు. మా నాన్న అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సాయంత్రం ఒక 6 o'clock మొదలు పెట్టినారంటే నైట్ 11 అయిపోతుంది పూజ చేసినాడు. ఆ పూజలో ఒక 100 సార్లు పూజ అందరికి బయటికి పూజ మందికి బయటికి పోతుంటారు. అంటే ఆయనకు తెలీదు ఇలా చేసుకోవాలనేది, కానీ ఒక భావన ఉంది, భక్తి ఉంది, మనం చేసుకోవాలి, ఎప్పుడైనా మనం ఉద్ధరించబడతాము, మన జీవితాలు బాగుంటాయి. అప్పుడు మాకు సిచ్యువేషన్ ఏంటంటే ఒక చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒక 20 years 30 years బ్యాక్. మా నాన్న చేసిన పూజ వల్ల ఒక 25 years తర్వాత అంటే మేము ముగ్గురు అన్నదమ్ములం, మా ముగ్గురు అన్నదమ్ములకి మంచి ఉద్యోగంలో ఒక మంచి స్థాయిలో ఉన్నాం. అప్పుడు నాకు అర్థమైపోతుంది చిన్న చిన్నగా ఒక 20 years తర్వాత ఆ ఒక భావన, ఒక భక్తి అనేది ఉండడం వల్ల జీవితం అనేది ఒక ఉన్నత స్థానానికి వస్తుంది అనేసి నాకు అర్థమైంది. అప్పుడు మనం ఎవరిని పూజించాలా? ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు, రాములు గారు ఉన్నారు. ఇంకొక అంటే మా బంధువుల్లో అంటే మా అత్తగారి ఇంట్లో కానీ ఒక దేవుడిని పూజిస్తారు. ఒక దేవుడు ఏంది, అందరూ ఉంటారు, ఒక 23. దాంట్లో మధ్యలో కూడా కొన్ని ముస్లిం దేవుళ్ళు ఉంటారు, ఆ సాయిబాబు ఉంటారు. ఎందుకు ఇన్ని మందిని ఎట్లా పూజిస్తాము? ఇన్ని మందిని పూజిస్తే రోజుకి ఈ రోజు ఈ దేవుడిని కానీ పూజించలేదు, అన్ని పెట్టేసి ఒక ఒక 10 శ్లోకాలు, వినాయక స్వామి శ్లోకము, సుబ్రహ్మణ్య స్వామి శ్లోకం, వెంకటేశ్వర స్వామి శ్లోకము, అమ్మవారి శ్లోకం ఏదైనా ఉంటే ధనలక్ష్మి శ్లోకము, శుక్రవారం వచ్చింది ధనలక్ష్మి వారి పూజ, శనివారం నుంచి వెంకటేశ్వర స్వామి వారి పూజ, సోమవారం వచ్చి ఈయనకి శివయ్యకి పూజ చేసుకుంటాము. ఆ మధ్యలో ఒక రోజు కుదిరితే హనుమాన్ టెంపుల్కి పోతాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికి పూజ ఫలితాల గురించి ఆశ లేదు. మా మనసు దేవుణ్ణి నమ్ముకొని ఉండదు. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లోనే లేదా మన దేశం మొత్తం జనాలు దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎక్కువ శాతం మంది, ఒక 70% ఇదే కోవకు చెందిన వాళ్ళు. ఒక గురువు ఓకే గారి అండి. దీక్ష అనేది లేదు. అదే పీఠం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? పీఠం మీద నవరాత్రి గురువు గారి పీఠం మీద అంటే ఆ జపం చేస్తున్నప్పుడు ఆ వచ్చే రిజల్ట్స్ బట్టే నాకు నమ్మకం అయిపోయింది. రిజల్ట్స్ అంటే వాళ్ళు ముందు చెప్పినారు, ఏవైతే మీకు ఇలాంటి ఎఫెక్ట్లు వస్తాయో, అంటే ఈ వేడి పుట్టేస్తుంది, మీకు కంట్లోంచి నీళ్ళు రావడం, జ్వరం ఇలాంటివి వస్తున్నాయి అన్నప్పుడే నాకు నమ్మకం ఏర్పడిపోయింది. ఈ మామూలు పీఠం కాదు, చాలా శక్తివంతమైన పీఠము, దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలా, చేసుకొని ఉపాసిస్తే, అది చేసుకుంటానే నా వర్క్ చేసుకుంటా ఉన్నాను. నాకు అప్పుడు దాకా కొంచెం కష్టంగా ఉండే వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. అసలు నాకు అమ్మవారి జప సాధన కన్నా పీఠం ఉండేది, నిజం చెప్తాను, తప్పుగా అనుకోవద్దు, మన గురువు గారు ఏమనుకోకూడదు. అమ్మవారి మంత్రం ఇచ్చారు దీక్షకి, అంతకుముందు పీఠం పేరు చెప్పాను. అమ్మవారి దీక్ష మంత్రం ఇచ్చిన దానికన్నా నాకు పీఠం పేరు చెప్తేనే ఎక్కువగా ఏదో బలం వచ్చినట్లు అనిపిస్తా ఉంది. నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఉన్నాను. నాకు ఏదైనా సమస్యలు ఉంటే ఒక వారం నుంచి 2 నెలల 2 వారాల నుంచి ఆ వాళ్ళ సమస్యలు ఇస్తా ఉంటారు, దాన్ని సాల్వ్ చేసి పంపిస్తా ఉండాలి. అది కుదరదు, నాకు భయంగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. కానీ ఆ పీఠం చేసినంత వరకు ఇంకేం మనం చేసినాము, ఒక శక్తి మనకి సాల్వ్ అయిపోయింది, ఇంకా మనం జన హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లు ఒక సంతోషం వచ్చేసింది. ఏదైనా అడిగినా కానీ చెప్పు ఇంకా చేద్దాం అన్నట్లు ఒక ఉత్సాహం అనేది కానీ వచ్చేసింది అట్లా. అంటే చాలా సంతోషం స్వామి. ఆ నెగిటివిటీని మంత్ర వస్తుంది అనేసి. మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం కానీ ఇతర ఖర్చులు కానీ ఏమైనా అయినాయా ఈ పీఠంలో ఈ 9 రోజులు? ₹1 కూడా ఏం అడగలేదు. మొత్తం అసలు ఓపికతో వాళ్ళు ఉచిత సర్వీస్ సేవలు చేశారు. అసలు అన్నదానానికి ఇవ్వండి, మీరు ఎంత సహాయం చేయండి, ఏమి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు ఇతరులకి దానాలు చేసేయండి, పెద్ద పెద్ద దానాలు మా పీఠం ద్వారా దానాలు చేయండి, నలుగురు అట్లా చేయండి ఇట్లా చేయండి అని ఏం చెప్పలేదు. మీరు పూజలు చేసుకోండి, మీకు మేము తోడుండి మీకు చేపిస్తాము అనే ఒక మాట తప్ప ఇంకా ఏమి ₹1 కూడా ఏం ఆశించలేదు.
ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? బాగుందా వీటి గురించి? పీఠ పద్ధతులు అందరూ ఆచరించడానికి చాలా సులభంగా ఉన్నాయి. ఒకటి, అసలు మనసు పెడితే ఏది కష్టమైతే కాదు. దీంట్లో ఆచరించడానికి ప్రతి ఒక్కరికి అన్ని వేళ కుదిరే విధంగానే కన్వీనియంట్ గానే ఉండేవి, ఎంత చేసుకోవచ్చు. దీంట్లో ఏ కష్టం అయితే ఏం లేదు. మన మనసు అంటే ఏమంటే, ఒక మనసు మనం ఓకే మనం చేసుకోగలుగుతామన్న చిన్న ఆలోచన వచ్చినా కానీ చేసుకోగలుగుతాం. ఓకే స్వామి, సరే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? పీఠం సాధకులు మనకి ఫోన్ ఫోన్ చేస్తే ఒక వితిన్ 1 hour లో అయినా రెస్పాండ్ అవుతున్నారు. ఆ రోజు మనకి ఏదైనా అసలు మనకి సమస్యలు వస్తే కదా మెయిన్. సమస్యలు వచ్చి అంటే డౌట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేస్తారు వాళ్ళు. ఈ ఈ డౌట్ వచ్చింది స్వామి అని చెప్పినప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు ఫోన్ చేసి ఆ, ఆ సమస్యని పూర్తిగా క్లియర్ చేసేంత వరకు వాళ్ళు మాట్లాడి చెప్తారు. అసలు సమస్య అనేది ఏం లేదు, డౌట్ లేదు మొత్తం. సరే స్వామి, మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి అని విన్నారా? వాటి నుండి ఆ, మీరేమి నేర్చుకున్నారు? జూమ్ కాల్ జూమ్ కాల్ జరిగినప్పుడు ఫస్ట్ ఇది రవితేజ స్వామి వారి జూమ్ కాల్ విన్నాను, వెంకటేశ్వర స్వామి వారి జూమ్ కాల్ విన్నాను. మిగతా వాళ్ళు విన్నాను కానీ వాళ్ళ పేర్లు టక్కని గుర్తు రావట్లేదు లేదు, కానీ చాలా విన్నాను. దీంట్లో నాకు బాగా అనిపించింది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారిది. నెక్స్ట్ రవితేజ స్వామి వారిది ఇంకా బాగా అనిపించింది. ఆయన ఆయన కఠిన శ్రమ, అసలు బయటపడే శ్రమ వేరు, ఇక్కడ చేసే శ్రమ వేరు. ఇక్కడ చేసిన శ్రమకి ఆ అసలు చెప్పలేము దాన్ని మాత్రం. అది చాలా గొప్పగా ఉంది. అసలు ఆయన జూమ్ కాల్ మాట్లాడినప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తే చాలు. మన జీవితంలో ఇంక మిగతా కష్టాలు అనేది ఆటోమేటిక్ గా ఈ ఈ శక్తి అనేది దాన్ని డామినేట్ చేస్తుంది. సరే స్వామి, పీఠం పేరు మీద మీరు జపం చేసుకున్నారా? చేస్తే ఆ శక్తి ఎలా ఉంది? అదే నాకు పీఠం పేరు మీద జపం చేస్తేనే అసలు ఒక హాఫ్ చేసిన జపము, హాఫ్ అన్ అవర్ 1 hour చేసినా గానీ ఆ జపం అనేది అంటే నా లైఫ్ లో నాకు యాక్చువల్ గా నాకు కొంచెం భయం ఎక్కువ. ఈ సాఫ్ట్వేర్ లైఫ్ లో వచ్చిన తర్వాత అది ఇంకా ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు. మంచి కంపెనీ అయినా కానీ భయంగానే ఉంటుంది. మనం ఏం ముందుకు పోలేదు, మనం డెవలప్ కాలేదు అనేసి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అట్లాగే అంటే టికెట్స్ రూపంలో ఉంటాయి. అవి చెయ్యాలా ఎట్లా సాల్వ్ కాదు, ఒక ఆలోచన రాదు. ఎప్పుడైతే పీఠం పేరు చెప్పి చేసుకుంటూ ఒక 2-3 days చేసిన తర్వాత ఒక కొంత జపానికి ఉమ్, ఆ, కొన్ని టికెట్స్ అంటే ప్రాబ్లమ్స్, మేము వర్క్ చేసే దాంట్లో కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉండడము, బాగా ఏది వచ్చినా కానీ ఈసారి తట్టుకొని నిలబడతామనే ఒక ధైర్యం రావడం అనేది నాకు ఎక్కువ పీఠం పేరులోనే ఎక్కువ కనబడుతోంది. ఓకే అది స్వామి, ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో చూసారా? పీఠం అమ్మవారి ఫోటో మీ ఆ అభిప్రాయం చెప్పగలరు? ఆ, పీఠం అమ్మవారి ఫోటో చూసినప్పుడు అభిప్రాయం ఏం లేదు స్వామి. కొంచెం భయంగానే ఉంటది అండి. ఓకే, ఎందుకంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి? అమ్మవారి శక్తి గురించి అమ్మవారి శక్తి మీకు గురించి వచ్చిన అంటే అనుభవం? ఆ, అంటే ఉండే విజయం నిజంగా చెప్తాను స్వామి. నేను అదే ఆల్మోస్ట్ ఆల్ June 15 సంథింగ్ ఎప్పటి నుంచో వచ్చాను. June 2 నుంచి అనుకుంటాను. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 days అనుకోండి. అంటే నేను అంటే ఈ గ్రూప్ లోకి వచ్చింది, ఈ పీఠంలోకి. ఈ 40 days లో నాకు వచ్చిన అనుభవాలు అంటే నేను మీటింగ్స్ అంటే విషయాలు తెలుస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఏంది, ఒక పూజ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా ఓవర్కమ్ చేసుకోవచ్చు, మనసు ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంతకు ముందు వరకు మామూలుగా నాకు ఇన్స్టాగ్రాము, ఏదైనా యూట్యూబ్ వీడియోస్, వాళ్ళు గొడవలు చేసుకునేది, వీళ్ళు గొడవలు పడేది, ఈ రాజకీయ నాయకులు గొడవలు చేసుకునేది, ఆ ఫేస్బుక్ లో కామెంట్స్ చూసేది, దాని చూసి నవ్వుకునేది, ఆ ఇంట్లో ఎవరో మాట్లాడుతూ ఉంటే నా ఫ్రెండ్స్ మాట్లాడలేదని ఒక ఆలోచన వచ్చేది. ఎంత ఎప్పుడైతే పీఠంలో చేరిన తర్వాత ఇవన్నిటిని కూడా మనకి అసలు అవి గుర్తు లేదు. అది ఒకప్పుడు చేసుకున్నామేమో, ఇప్పుడు ఏమి మనం ఏదైనా చూసినప్పుడు ఫోటో ఎంత చూస్తూ ఉన్నప్పుడు అనవసరంగా పోతున్నామేమో వీటి జోలికి, మన టైంని ఎందుకు వేస్ట్ చేసుకునేది, మనం అమ్మవారి సాధన చేసుకుందాము అనిపిస్తుంది. అలా అనిపిస్తూ ఉంది తప్ప ఇంకేం లేదు. సరే స్వామి, గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా?
ఎలా ఉంది ఆ పద్ధతి? గురువు గారు అంటే ఇక్కడ మాత్రం ఒక విషయం అయితే క్లియర్ గా చెప్తాను స్వామి. ఉమ్, గురువు గారు వీడియో రూపంలో ఆ విధి విధానాలు చెప్పారు. మంత్రం అయితే క్లియర్ గానే వాట్సాప్ లో పెట్టారు. ఈ విధి విధానాల విషయంలో మాత్రం కొంచెం చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యని నేను చెప్పొచ్చు. అంటే ఒక మొత్తం విషయం అంతా చెప్పడం వల్ల స్టెప్ బై స్టెప్ కొన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం నేను కన్ఫ్యూజ్ అయ్యాను చాలా వరకు. ఇలాంటి విషయాల్లో మాత్రం నేను వెంకటేశ్వరరావు గారి స్వామి వెంకటేశ్వరరావు గారిది ఎక్కువగా ఆయన్ని కాంటాక్ట్ చేసి కొంచెం ఫోన్ చేసి అడగడం జరిగింది. ఒకవేళ ఆయన ఇబ్బంది పడలేదు, కానీ ఆయన సంతోషంగానే చెప్పి ప్రతి ఒక్క సమాధానం ప్రతి ఒక్క విషయానికి ఇలా చేసుకోండి అని చెప్పారు క్లియర్ గా. తర్వాత లాస్ట్ అంటే ఈ ఉద్వాసన చేసేటప్పుడు మాత్రం ఉద్వాసన రోజు మాత్రం అది ముందు ఒక 2 రోజులు ముందు చెప్పుకుంటే బాగుండు. అంటే వీడియో మాత్రం పెట్టారు కానీ ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆ కొన్ని వాట్సాప్ లో మనకి అంటే నోట్బుక్ లో రాసుకుంటాం కదా పేజ్, ఆ పేజ్ డీటెయిల్స్ అనేది అంటే మనం రాసి ఉంటారు కదా రాతపూర్వకంగా ఒక పేపర్, దానికి ఫోటోలు పెట్టిన అంటే క్లియర్ గా. అది ఒక్క విషయంలో మాత్రం నాకు కొంచెం ముందు ఉంటే బాగుండేది. అంటే చేసుకునేందుకు అంత కరెక్ట్గా చేసుకున్నాము, ఇబ్బంది ఏం లేదు. అంటే మిగతా వాళ్ళ గురించి ఓకే పెట్టుంటే పాపం వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అనేసి అనుకున్నాను. అది ఒక్క విషయం అనుకున్నాను తప్ప గురువు గారిని కానీ పీఠం గురించి కానీ ఇంకొకరి గురించి తప్పు పెట్టింది ఏం లేదు. ఇట్లా ఉంటే బాగుండు అనేసి అనుకున్నాను. ఓకే స్వామి. అదే విధంగా ఇప్పుడు ఆన్లైన్ లో మంత్రాలు ఇస్తే శక్తి అనేది ఎలా వస్తుంది, ఏంటి దానికి శక్తి ఉండదు అని చెప్తున్నారు కదా. అయితే మీకు ఆన్లైన్ అనే కదా మంత్రం ఇచ్చారు, శక్తి మీరు అనుభవించారా? ఉన్నట్టా లేనట్టా? శక్తి ఉంది స్వామి. ఆ శక్తిని మనం అసలు అది అ- అదే చెప్తాను కదా, ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉమ్, లేనిదే ఎవరు ఏం చేయలేరు. అందరూ కూర్చొని ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక 100 మంది ఉంటారు. 100 మంది కూర్చొని పెట్టుకుంటే ఏదో ఎవరో ఒక 10 మందికి మంచి ర్యాంకులు వస్తాయి. ఒక 50-60 మందికి మీడియంగా వస్తాయి. ఇంకో మిగతా 40% 30% ఫెయిల్ అయిపోతారు. దీంట్లో పూర్తిగా ఆ చదువును అనుభవించేది ఆ 10-30% మంది ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాప్తం ఉంటేనే అది జరుగుతుంది. అదే విధంగా బయట 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా గానీ వాళ్ళకి ప్రాప్తం కలగాలంటే కూడా అది ఇంకా ఇంకా ఇంక్రీస్ అయ్యి దాని గురించి విషయం తెలుసుకొని అర్థం చేసుకొని వస్తే అసలు వాళ్ళకి అర్థం చేసుకోవాలనే ఆలోచన రావాలి ఫస్ట్. అసలు ఏంది మన ఊరికే మాట్లాడితే విషయం అర్థమైపోతుంది. అర్థం చేసుకునే ఎవరు మాట్లాడలేరు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, సగం సగం అర్థమైన వాళ్ళు. ఇప్పుడు పీఠం గురించి మాట్లాడాలన్నా అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక ఆటోమేటిక్ చెడు జరగాలి కదా. చెడు జరగకపోతే ఇంకా మనకి ఆ కంపారిజన్ కానీ ఆ స్పీడ్నెస్ అనేది పెరగదు. మంచితనం పోతా ఉంటే ఎన్నో రోజులు పోతా ఉంటది. దానికి సపోర్ట్ ఉండాలా. అంటే ఒక చర్య జరిగితేనే దానికి ప్రతిచర్య అనేది పాజిటివ్ జరుగుతుంది. ఒక పీఠం గ్రోత్ అవ్వాలన్నా అంటే పీఠం అనే గురించి కాదు, ఒక మనిషి డెవలప్ అవ్వాలన్నా కానీ వాడికి ప్రతికూల శక్తులు వచ్చి ఎప్పుడు భుజం తడతా ఉండాలి. నేను నీ వెనకాల ఉన్నాను, నేను భయపెడుతున్నాను అని చెప్తేనే వాడు అలర్ట్ అయ్యేసి అమ్మవారిని కాలు పట్టుకోవడము, అయ్యవారి కాలు పట్టుకోవడం, ఇంకొక మంచి పని చేయడం చేసుకుంటూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటాడు. నెగిటివ్ ఒక ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయాలంటే నీకు ఆ నెగిటివ్ ప్రాబ్లం ఉంటేనే ఓవర్కమ్ చేయగలుగుతాం. లేదంటే ఒకే విధంగానే ఉంటాడు మనిషి. అంటే మనం మంచి ఉంది అంతా మన చుట్టూ మంచిగా ఉంది, అమ్మవారు ఉన్నారు అయ్యవారు ఉన్నారు. ఇప్పుడు మనం గుడిలో ఉన్నాం అనుకోండి స్వామి, బాగా చూడండి క్లియర్గా చూడండి. ఒక పెద్ద టెంపుల్లో ఉన్నాం అనుకోండి, మనం దర్శనానికి పోతాం. మనం ఎంతో జాగ్రత్తగా ఎంతో పద్ధతిగా పోతాం. అక్కడ గుండెలో ఉండే కొంతమంది పని వాళ్ళు కానీ పూజలు కానీ చాలా నెగ్లిజెన్స్ గా ఉంటారు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది కదా, మనం ఎక్కడెక్కడో నుంచి వస్తాం ఈ గుడికి, మనం ఎంతో భక్తి వస్తాం, కానీ వీళ్ళు మనం ట్రీట్ చేసే విధానం కానీ అమ్మవారి దగ్గర ఉండే విధానం కానీ అంత భయం భక్తి లేకుండా ఉంటారని మనకు అనిపిస్తుంది. అంటే చుట్టూ మంచి ఉన్నప్పుడు అంటే వాళ్ళు చేసే విధానంలో మనకు అనిపించేది అది. వాళ్ళు డెవలప్ అవుతారు లేదా మనకి అంటే వాళ్ళకి నెగిటివ్ జరిగినప్పుడు డెవలప్ అవుతారు. నెగిటివ్ ఎందుకు జరుగుతుంది అమ్మవారు ఉన్నప్పుడు లేదా అయ్యవారు ఉన్నప్పుడు ఇట్లా మంచి ఉన్నప్పుడు అనేసి. అంటే సరే ఇది స్వామి. కరెక్ట్గా చెప్పలేదు ఆ, ఎవరికోవద్దు. ఆ. గురువు గారు మీ జపం అయినాక మీ అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? చెప్పుకోవాలంటే ఈ నవరాత్రి మంత్ర దీక్ష ఇచ్చారు, అదే నాకు చాలా గొప్ప విషయం. నేను మామూలుగా పూజ చేద్దాము అని మనసులో అనుకున్నంత మాత్రమే ఆ అమ్మవారు నాకు 45 రోజులు అమ్మవారు అంటే మా ఊర్లో ఈ కాళికాదేవి చెంగాళమ్మ పరమేశ్వరుడు ఉన్నారు. ఆమె కాళికాదేవి.
ఆమె 40 మామూలుగా ఇంతకుముందు దేవి నవరాత్రులప్పుడు అంటే మనకి ఆశ ఆశ్వీజ శుద్ధ ఈ నవరాత్రులు వస్తాయి కదా మనకి అమ్మవారి నవరాత్రులు. అప్పుడు ఒకసారి ట్రై చేశా, అమ్మ 9 రోజులు నవరాత్రులు వస్తున్నాయి, 9 రోజులు మీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను అని మనసులో అనుకోలేదు. చేద్దాము, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ 2 రోజులు దర్శనం చేసుకున్నాను, 3వ రోజు నుంచి కలకల వచ్చేసింది, మెడ్రాస్ అయ్యి ఇంకా పోలేకపోయినాను. ఆ నవరాత్రుల్లో లాస్ట్ రోజు ఒకసారి అంటే తగ్గిపోయిన తర్వాత పోయినాను. ఇది మన చేత జరిగేది కాదు, మనం అనుకుంటే జరిగేది కాదు, అమ్మవారు అనుకుంటే జరుగుతుంది అనేసి నాకు అప్పుడు అర్థమైంది. అందుకే ఒక 45 రోజులు ఏం చేసినంటే ప్రతిరోజు ఆ, ఇక్కడ ఇంట్లో వారాహి అమ్మవారికి పానకము, ఒక ద్వాదశ నామాలతో ఒక చిన్న పూజ చేసుకునేసి, ఆ పూజ అయిన వెంటనే అమ్మవారి దర్శనం చేసుకునేసి, నాకు నవరాత్రులు చేసుకునే దానికి శక్తి అనేసి నేను అమ్మవారిని అట్లే శివాలయము అమ్మవారికి గుడికి చేసుకుంటా. అంటే శివాలయం 45 రోజులు, వెంటనే అమ్మవారి గుడి 45 రోజులు ప్రదక్షిణ చేసుకుంటూ చేశాను. అలా చేసుకుంటేనే నాకు అమ్మవారు ఈ పీఠం ద్వారా పరిచయం ఏర్పరిచి, అంటే ఈ సభ్యత్వం అంటే ఒక గ్రూప్ లో మెంబర్ గా యాడ్ చేసుకునేసి నాకు మంత్ర విధి విధానాలు అంటే ఎలా చేసుకోవాలో విధానాలు ఇచ్చారు క్లియర్ గా. అనేసి ఇది దేవుడి సంకల్పం వల్ల జరిగిందే కానీ నేను సొంతగా నిర్ణయం తీసుకొని చేసింది అయితే కాదు. ఒక మాట అనుకున్నాను, దానికోసం ప్రయత్నించాను. ఈ పీఠంలో రావాలన్నా కానీ ఎంతో సంకల్పం, ఎంతో అనుగ్రహం ఉంటే తప్ప అంత ఆషామాషిగా వచ్చేవాళ్ళు కాదైతే. ఆ ఓకే స్వామి, 45 రోజులు మంచిది. ఎంతో కొంచెం ఆర్తితో ట్రై చేస్తేనే నాకు ఒక అవకాశం వచ్చింది. అంత సరే. జాగ్రత్తగా నవరాత్రులు చేశాను. నవరాత్రులు చేసిన తర్వాత ఆ లాస్ట్ రోజు అమ్మవారే ఆ ఆవు రూపంలో వచ్చేసి పూర్తిగా అంటే నేను అనుకున్నాను పూజ చేసేటప్పుడు అందరికి ఏళ్ళు పడుతున్నాయి, ఆ వాళ్ళ పానకాలు కొంచెం టేస్ట్ చూశారు, తగ్గింది, వాళ్ళకి చాలా సంతోషంగా ఉండదు, మాకేం ఏం జరగలేదే, ఏంది ఎట్లా ఇది అనుకున్నాం. కానీ లాస్ట్ రోజు మొత్తం క్లియర్ అయిపోయింది, పూజ అయిపోయింది, చాలా సంతోషంగా అయిపోయింది. అసలు ఇంట్లో వాళ్ళందరూ అసలు ఒకరికి కనబడుతుందేమో అని ఇంట్లో వాళ్ళందరికీ కూడా సంతోషం అయిపోయినారు. అసలు ఇంట్లో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే ఇలా ఉంటుందని ఫస్ట్ టైం నా లైఫ్ లో అనిపించింది. అసలు గురువు గారి దగ్గర దీక్ష అనేది ఎంత గొప్పగా ఉంటుందో, మామూలుగా మనం చేసే పూజ ఎలా ఉంటుందో చాలా 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 డిఫరెన్స్ ఉంది స్వామి. అది మామూలు విషయం అయితే కాదు. అసలు దాన్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఓకే స్వామి, మంచిదండి. మీ అనుభవాల్లో ఇంకా ఏమన్నా కొన్ని చెప్పగలరా? ఆ అంటే అనుభవం ఈ ఈ వారాహి అదే ఈ నవరాత్రికి నాకు జరిగిన అనుభవాలు ఇయే స్వామి. తర్వాత సరే. ఏమి అంత అంటే నేను ఒకవేళ నేను అనుకుంటున్నాను ఇది స్టార్టింగే అనేసి అనుకుంటున్నాను అంతే, దాని మించి ఇంకేం అనుకోవటం లేదు. కానీ ఇదే నాకు ఆ వారాహి నవరాత్రుల దీక్ష పూర్తయినప్పుడు జరిగిన ఇన్సిడెంటే నాకు జీవితంలో గొప్ప ఇన్సిడెంట్. సరే స్వామి, మీకు మంత్రదీక్షకి ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు కానీ పరీక్షలు కానీ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ మన్ ఏం లేదు సార్. అంటే మంత్ర దీక్ష చేసిన తర్వాత చేస్తా ఉన్నప్పుడు ఆ ఎక్కువ సార్లు నాకైతే అంటే అమ్మవారి దగ్గర కూర్చొని చేస్తున్నప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది, చాలా అంటే ఫస్ట్ 2 రోజులు బాగుండింది. ఇంకా నెక్స్ట్ 4-5 డేస్ కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఎందుకంటే అసలు బాడీ అనేది సపోర్ట్ చేయటం లేదు, నిలబడకుండా లేపేస్తా ఉంది అనమాట ఊరికే. అదొక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అనుభవం అయింది. గురువు గారు ముందుగానే చెప్తున్నాడు, మీరు 3 గంటలు చేసుకోవాలంటే ఫస్ట్ సాధన చేయాలా, అలవాటు చేసుకోవాలా, మండుగా కూర్చోవాలా అనేసి. ఇంకొకటి చెప్పాలి, మెయిన్ మర్చిపోయినా, తప్పు అనుకోండి. ఈ వారాహి దీక్ష చేస్తున్నప్పుడు షష్ఠి రోజు మేము మా ఊర్లో చెంగాళమ్మ వారికి అంటే చీర పెట్టి పూల సేవ చేసాం, పూలంగి సేవ. ఆ రోజు కొంచెం ప్రసాదం పంచడానికి వెళ్ళినాం అనమాట. ఆ ప్రసాదం పంచినప్పుడు ఈ ఆ, అంటే మామూలుగా ఏదైనా అన్న సంతర్పణలో ప్రసాదం పంచినప్పుడు దేవుడే తీసుకుంటారని చెప్తారు కదా మామూలుగా అంతా. ఇది మీరు చెప్తారంటే అన్న సందర్భంలో నాకు ఈ విషయం తెలిసింది, అందుకు నాకు తెలియదు ఎంత. మేము ఏదో మామూలుగా నార్మల్గా పెట్టేసుకునేసి కొంచెం మిగిలితే ఇంటికి తెచ్చుకుంటాం అన్నట్లు ఉన్నది. ఈసారి పోయి పెట్టిన తర్వాత తక్కువ మంది జనాలు ఉన్నారు, కానీ తీసుకున్నారు, పూర్తి అయిపోయింది. లాస్ట్ లో వచ్చేసి మనం పీఠంలో ఉండే వాళ్ళు ఇద్దరు వచ్చేసి, దాంట్లో ఒకరు దీక్షలో ఉండే ఒకరు వచ్చేసి తీసుకున్నారు అనమాట. తర్వాత నాకు అట్లా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. నేను వాళ్ళని ఎప్పుడైనా డైరెక్ట్ గా కలిసినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. కరెక్ట్ గా ఎందుకు అమ్మవారికి పంచమి తిథి రోజే నేను చీర పెడతామని నా ప్లాన్ ఉండేది.
కానీ అది మనసులో ఉండింది డేట్ మారిపోయింది. మామూలుగా లాస్ట్ టైం కూడా పెట్టినప్పుడు ఆ, ఒక ఆస్తి కోసం పెట్టినప్పుడు 2021లో ఒక కొనుగోలు చేయాలనేసి, అప్పుడు పంచమి తిథి రోజు నవరాత్రులప్పుడు పూజ చేయించాం అమ్మవారికి. అది వెంటనే ఫలించింది 2021లో. 2024లో ఇప్పుడు నవరాత్రుల్లో ఖచ్చితంగా ఒక చీర పెట్టాలి అమ్మవారికి, మంచి చీరగా ఆ అనేసి అనుకున్నాము. అది కుదరలేదు. సరే ఏదో ఒకటి తెచ్చుకున్నాము. గుడికి వెళ్ళినాము. వాళ్ళు ఈ పలానా డేట్ లో ఇలాంటి ఈవినింగ్ టైంలో ఇంత ముందు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పినారు. అకౌంట్ లో నాకు డబ్బులు లేవు. అప్పుడు ఫోన్ పే చేయొచ్చు కదా. ఫోన్ తేవడం మర్చిపోయినాము. ఒక ఏటీఎం కార్డు తెచ్చుకున్నాము. ఆ వాళ్ళు చీర చూసుకొని ఓకే పెట్టుకుంటాము, అమ్మవారికి కట్టడానికి ఓకే, అంత బాగుంది, మీకు ఇది ఎంత డబ్బులు అవుతుంది మామూలుగా అమ్మవారికి చీర కట్టడానికి. ఇంత ముందు ఒక 1500 ఎంత తీసుకుంటా ఉన్నారు, అంటే పూలు మిగతా అభిషేకం అంతా తీసుకోవడానికి. యూనిట్ ఏమో చీర కట్టడానికి తీసుకున్నారు. కరెక్ట్గా వాళ్ళు అమౌంట్ అంతా లెక్క చేసుకునేసి ఇంత అమౌంట్ అవుతుంది అనేసి చెప్పారు. ఒక పర్టికులర్ అమౌంట్ 800 అవుతుందని చెప్పారు. ఆ కార్డు ఇస్తారు తీసుకుంటారంటే కార్డు లేదు, డబ్బులు తేవాలి. అది ఆ డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ ఇంటికి పోయి తీసుకురావాలా. కానీ ఆ కార్డులో ఎంత ఉందంటే రూ. 875 మాత్రమే డబ్బులు ఉంది. ఏటీఎంలో పెడితే రూ. 800 వచ్చింది కరెక్ట్గా. అది నాకు ఒక అనుభవం జరిగింది ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత. అమ్మవారికి జరిగింది. తర్వాత అదే అమ్మవారికి ఆ చీర కట్టి పూజ చేసిన ఆ రోజు ఈవినింగ్ ఆ మన పీఠకు సాధకులు ఒకరు, వంశీ అనేసి ఒక అతను, ఒకరు అప్పుడు మాల వేసుకునేసి అమ్మవారి దీక్ష తీసుకునేసి వచ్చి ప్రసాదం తీసుకున్నారు. నాకు అమ్మవారే తీసుకున్నట్లు నా మనసు కనిపించింది. అది నాకు గొప్పగా అనిపించింది. సరే స్వామి, జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఆ అంటే సింపుల్ గానే చెప్పొచ్చు. జపసాధనలో వచ్చే ఇబ్బందుల్ని అమ్మ నేనైతే చేయటం లేదు ఏమి, అంతా నువ్వు చేయిస్తున్నావు. దీంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు చెప్పి నీ వల్లనే నేను పాటిస్తాను. ఇంకా కొత్త నియమాలు పాటించాలంటే అది నాకు తెలిస్తే తప్పకుండా నాకు కుదిస్తే అంటే మీరు చెప్తేనే పాటిస్తాను, లేదంటే లేదండి అనమాట. అమ్మవారు చెప్పిన అది ఆ మనసులో ఆ మాట చెప్పుకోగానే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయేది. దాని మించి సరే నాకు స్వామి, ఇచ్చేది ఏం లేదు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా ఇంకా? ఆ, ఈ నవరాత్రులు నాకే మా కుటుంబం మొత్తం సంతృప్తి ఇచ్చింది. ఆ ఎక్కడైనా మిస్టేక్ చేసినామా, ఇంకా మనం కరెక్ట్గా చేసినామా అని డౌట్ డౌట్ ఉండేది. అందరికి అనుభవాలు వస్తున్నాయి, మనకి రాలేదే. మనం ఇంత కష్ట కష్టపడేం లేదు, చేస్తా ఉన్నాం. మనం బాగా చాలా బాగా సంతృప్తిగా చేస్తున్నాం. అందరికి మనసుకి సంతోషం అయింది, చేస్తా ఉన్నాము. అనుభవం రాలేదు అనుకుంటా ఉంటే ఆ లాస్ట్ ఆవు, ఆ పూజ అయిపోయిన వెంటనే ఆవు రావడం, దూడ రావడము, కాసేపు మా ఇంట్లో సేద తీరడము, మేము పెట్టిన భోజనాలు ఆతిథ్యం అంతా స్వీకరించడం, పసుపు పెట్టుకోవడము, ఏదో వాయినాలు ఇచ్చినట్లు అది తీసుకున్నట్లు ఉండింది. మాకు ఇంకా దీనికి మించి ఇంకా కోరికలు ఏమున్నాయి స్వామి. ఒక అమ్మవారికే ఆవు రూపంలో అంతవరకు నాకు దీక్షలో మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా ఆ స్వామి ఎక్కువ ఆవే కనబడుతూ ఉండేది. గురువు గారు చెప్పేది లక్ష్మీదేవి ఆవు స్వరూపము, లక్ష్మీదేవి ఆవు స్వరూపం అనేది. ఆయనకి ఇచ్చేసిన ఇంకా ప్రాబ్లం ఇంకేమైనా మన ప్రాబ్లమ్స్ కోసం అని చేయలేదు, చేస్తున్నాం అనుకున్నాం కానీ ప్రాబ్లం కోసం చేయలేదు. ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం గురించి మాకు వదిలేసాం. అది ఎట్లా పోయినా పర్వాలేదు, కానీ అమ్మవారికి చెప్తున్న పూజ ఇదే పూజ మనం, నేను అమ్మవారికి చెప్తున్నాం మాకు ఇంకా చేసుకుంటా ఉండాలి. ఇంకా మాకు తెలియదు ఇంకే పూజలు చేసుకోవాలని. పూజ చేసుకోవాలన్నా కానీ ఎంత గొప్ప అనుభూతి అనేది మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలియదు. కానీ గురువు గారి దయ వల్ల అంత అసలు పూజ కంప్లీట్ అయిన తర్వాత అంత అనుభూతి అనేది, మీ పూజ పరిపూర్ణం అయ్యింది అని చెప్పడానికి దీనికి మించి ఇంకా సాక్ష్యం లేదు కదా. అట్లా ఓకే జరిగింది సార్. అట్లా అది. ఓకే సార్, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఉమ్, ఆ, చాలా అది పీఠం అన్న సందర్భం అనేది చాలా గొప్పది స్వామి. ఎందుకంటే నేను ఇంతవరకు పాల్గొనలేదు, కానీ నా లైఫ్ లో ఒక 5 ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ ముందు నుంచి నేను 2020 నుంచి ఈ డొక్క సీతమ్మ వారి కథ కానీ, ఇంకోటి ఏదో ఆ ఒంటిమిట్ట సంబంధించిన ఏదో ఒక ఋషి కథ కానీ విన్నప్పటి నుంచి నేను అన్నదానం అనేది నేను రెగ్యులర్ గా చేయను. ఇయర్కి ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో కొంత డొనేషన్ అనేది ఇస్తా ఉంటాను. ఎందుకంటే మన పాపాలను తొలగించుకోవడానికి అన్నదానం చేయాలా.
కానీ నాకు సంతోషంతో ఇస్తాను. ఎందుకంటే నా జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలా. అంటే నేను చదువుకుంది కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే. అది నాకు అన్నం పెట్టి నాకు చదివిపించింది. నేను డిగ్రీ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసింది ఆ యూనివర్సిటీలోనే కంప్లీట్ చేశాను. నాకు ఇన్ని సంవత్సరాలు నాకు భోజనం పెట్టి నాకు చదువు చెప్పించిన ఆ యూనివర్సిటీ ఆ సంస్థ బాగుండాలనేసి, నేను ఎప్పుడైనా నా లైఫ్ లో గొప్పగా డెవలప్ అయిన తర్వాత, ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు తప్పు అనుకోకండి, అదే సంవత్సరం చదివేటప్పుడు నా రూమ్ లో ఇద్దరు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. క్రిస్టియన్స్ వాళ్ళలో ఒకరు అతను వచ్చేసి బ్యాంక్ మేనేజర్, అంటే ఫ్రెండ్సే మాకు ఏమి, అంటే కుల మత భేదాలు లేవు. కానీ వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ ధోరణి ఏమంటే హిందూ మతాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడం. మనం ఏమంటే అందరినీ ఆదరిస్తాం అనమాట. అది తెలుసుకోవాలంటే మనకి మనకి పర్ఫెక్ట్ ఉండాలి. కానీ వాళ్ళ వల్ల ఏమంటే వాళ్ళు ఆదివారం పూట చర్చికి వెళ్తారు కదా, ఒక 10 మంది తీసుకునేసి. అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉన్నప్పుడు నేను ఒక 10 మంది లాక్కుని ఇస్కాన్ టెంపుల్కి పోయేది. ఓకే అట్లా ఓకే చేసుకుంటూ సార్. వాళ్ళు సంతోషంగా, ఏం లేదు ఇంకా వాళ్ళు ఏమంటే క్వశ్చన్ చేయరు, బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ వాళ్ళు వాళ్ళ ధోరణి వదులుకోరు. కానీ వాళ్ళ నేను నమ్మింది ఏమంటే, వాళ్ళు వాళ్ళ దేవుడిని అంతగా నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? మనలో అవును ఎందుకు సార్. ఆ బలం లేదు? మనం నమ్మాలా? అసలు వాళ్ళ వల్ల నేను ఒక భగవద్గీత బుక్ తెచ్చుకునేసి దాన్ని పూర్తిగా చదువుకునేసి, అది అర్థం కాకపోతే మహాభారతం అనే టీవీ సీరియల్ వస్తే దాంట్లో ఉండే భగవద్గీతని అసలు ఫస్ట్ సారి విన్నప్పుడే ఆ భగవద్గీత బుక్ మొత్తం అర్థమైనట్లు దాన్ని ఒక 40 సార్లు 50 సార్లు విని, ఆ మహాభారతం సీరియల్ ని ఒక 20 సార్లు చూసిన తర్వాత, ఆ సీరియల్ చూసిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు కూడా ప్రశాంతంగా. అంటే అంటే ఏది పట్టుకోవాలో మనసు అది పట్టుకుంది. ఏదైతే దైవం గురించి ఆ, మంచిగా చెప్తున్నారో అది చెప్పడం అనేది మనసు పట్టుకుంది. తర్వాత ఎక్కువగా నాకు తెలియకుండానే నేను ఒక డిగ్రీ నుంచి, ఒక 2007 నుంచి నేను శివ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టినాను అనమాట. ప్రతి సోమవారం ఎక్కువగా ఉంటాను. ఆ ప్రదక్షిణే నన్ను ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగుడి ముందు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అదే ఆ, అదే శివ ప్రదక్షిణ నా జీవితంలో ఒక ధర్మం వైపు నడిపించడానికి అవకాశం ఇచ్చింది. ఈ సనాతన ధర్మ పేజీని లైక్ చేయడానికి అవకాశం ఇచ్చింది. కాళీ వారాహిదేవి త్రిశక్తి పీఠంకి వచ్చి అమ్మవారిని పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది కూడా శివ ప్రదక్షిణ అని చెప్పుకోవచ్చు. అసలు అమ్మవారిని పూజించిన నేను, అమ్మవారిని పూజించడానికి భయపడే నేను కూడా అసలు ఎక్కడో ఉండి ఇంకే అమ్మవారు, మన చుట్టూ అందరూ ఉన్నారు అమ్మవారిలో. కానీ ఈ వారాహిదేవి అమ్మవారిని పూజించడానికి ఏదో ఒక సమస్యలు క్రియేట్ చేసి అమ్మవారిని పూజించడానికి అవకాశం ఇచ్చింది తప్ప, సమస్యల కోసం అమ్మవారిని పూజించలేదు. ఆ పూజ చాలా మంచి చేసినప్పుడు కూడా, అనుభవాలు చెప్పారండి. చెప్పండి చెప్పండి. ఆ పూజ చేసినప్పుడు కూడా ఇప్పటికీ నాకు సమస్య, ఆ పూజ చేసినంత ఫస్ట్ లో ఏదో సంకల్పం చెప్పుకోవడానికి ఆ సమస్య చెప్పుకున్నాను తప్ప, పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరు కానీ ఇంట్లో సమస్య గురించి ఆలోచించారు. అమ్మవారి పూజ బాగా చేస్తున్నాము, లాస్ట్ రోజు మన పూజ పూర్తయిందని చెప్పడానికి ఒక సంకేతం వచ్చింది. దీని మించి ఇంకా ఏం చెప్తాం స్వామి? అది గురువు గారు దగ్గర ఉండి చేస్తే ఎంత ఫలితం ఎంత బాగా జరుగుతుంది అనేసి మనసు కనిపించింది కూడా. ఇది ఇంతకు ముందు మామూలుగా పూజ చేసుకుంటాం అంటే అందరూ పూజ చేసుకుంటారు, మేము కూడా పూజ చేస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఆ గురువు గారి పక్కన ఈ వెంకటేశ్వర, అదే ముచ్చర్ల వెంకటేశ్వరరావు గారు ఆ స్వామివారు చెప్తారు, మీరు మంత్రదీక్ష చేస్తారు, అది ఎప్పుడో 5 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఫలిస్తుంది. అదే గురువు గారి దగ్గర చేస్తే 3 నెలలకు ఫలించవచ్చు, ఒక సంవత్సరానికి ఫలించవచ్చు అన్నట్లు. పూజ గురువు గారి దగ్గర నుంచి చేస్తే అది ఎంత మనసుకి అర్థంకోబోతుందో అది నాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది. ఓకే స్వామి, పీఠంలోనికి రాకముందు, పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే ఎలా ఉన్నాయి? శారీరకంగా అంటే ఉపవాసంలో నేను పీఠంలోకి వచ్చిన తర్వాత, ఈ మంత్రదీక్ష చేసిన తర్వాత ఉపవాసం గురించి నాకు విషయాలు తెలుసుకోగలిగినాను. అంటే ఉపవాసం అంటే ఇంతకు ముందు నేను ఒక కార్తీక పౌర్ణమి రోజు కానీ వైకుంఠ ఏకాదశి కానీ అప్పుడు చేస్తాను. ఆ ఉపవాసం అంటే నీళ్లు కూడా తాగకుండా చేయాలని మా ఇంట్లో వాళ్ళకి అట్లా అర్థమైంది, వాళ్ళు అదే చేస్తున్నారు, అదే నేను ఫాలో అప్ అయ్యాను. తర్వాత వీళ్ళు చెప్పారు ఈ విధంగా చేసుకోవచ్చు ఉపవాసం, 9 రోజులు ఉపవాసం నిలబడాలంటే ఈ విధంగా చేయాలనేసి. ఉపవాసం అంటే దాని అర్థం చెప్పారు క్లియర్ గా. అదొకటి. మానసికంగా అంటే ఇంకా దేవతా పూజ,
మానసికంగా అంటే ఇంకేం లేదు స్వామి. ఉండేదాన్ని బలపరుచుకున్నానంటే ఉండే ఆ పూజా విధానాన్ని నేను బలపరుచుకున్నాను. బలం వచ్చి మనం చేసే పూజలో ఈ రోజు మనకి ఒక స్టేజ్కి వచ్చాము అన్నట్లు ఒక నమ్మకం వచ్చింది. అంటే అందరూ చెప్పిన విధంగా ఏదో ఒకటి చెప్పేదాన్ని కాకుండా ఒక నమ్మకం అయితే నాకు గట్టిగా ఏర్పడింది బాండింగ్. ఓకే, అమ్మవారు స్వీకరిస్తున్నారు మనం చేసే పూజలు. అసలు మనం చేసే పూజలు మన పక్కింటి వాళ్ళు స్వీకరిస్తున్నారా, మన విన్నపాలు ఆ గవర్నమెంట్ వాళ్ళు స్వీకరిస్తున్నారా, ఎక్కడ ఉండే ట్రంప్ స్వీకరిస్తున్నారు కదా, మన ఇంట్లో ఉండి మనం రోజు పూజ చేస్తున్నాము. శివుడు స్వీకరిస్తున్నాడా లేదా మన దేవుడు స్వీకరిస్తున్నాడు మన ఇంట్లో పూజ గదిలో ఉన్నాడు అనేసి ఎవరికి కానీ నమ్మకం లేదు. మనం పూజ చేసుకుంటున్నాము, దేవ స్తోత్రాలు చెప్తున్నాము, ఎప్పుడో ఒకసారి ఫలిస్తుంది అనుకుంటారు. కానీ ఈ పూజ చేసిన తర్వాత మాత్రం అమ్మవారు స్వీకరించారు అని అప్పటికప్పుడే రిజల్ట్స్ వచ్చింది మాత్రం, అమ్మవారు ఉన్నారు అని మా మనసుకి బలంగా బాండింగ్ ఏర్పడడం మాత్రం ఇది ఇప్పుడు మాత్రమే జరిగింది. అది ఈ నవరాత్రి దీక్ష చేశాడు. ఓకే స్వామి, ఈ పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు ఇక్కడ? గతంలో ఒక నమ్మకం ఉంది కానీ కానీ ఆధారాలు లేవు. మన సనాతనం ఎప్పుడైనా బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, అందరూ ఆచరించగలుగుతారు. వీళ్ళు మారిగా మిగతా ధర్మం ఎడారి మతాల వాళ్ళు మారిగా ఏది పడితే అది మాట్లాడరు. అంటే మన హిందువులు ఎవరి మీద దాడి కానీ, దాడి అంటే ఇతరులను ప్రలోభాలు పెట్టేది కానీ, ఆ ఇతర దేవతలు తప్పు పట్టేది కానీ మన హిందువులకి లేదు. ఫస్ట్ ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉంటారో వేరే మతాలు వాళ్ళని మనం కొంచెం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, ఏంది ఎందుకు అనేసి. వాళ్ళు మనం క్వశ్చన్ చేసినారంటే మనకి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే అయిపోయింది ఒక 4 years బ్యాక్. అంటే ఈ 4 years వదిలేసేయండి, 2020 years, 2020 బ్యాక్ అంటే అప్పుడు తీసుకోండి. 2000 నుంచి 2020 మధ్యలో శ్రీకృష్ణుడిని అందరూ తప్పు పట్టేవాళ్ళు ఎక్కువగా. ఆయన నెమలిపించి ఇట్లా భార్యలు అంటే మన సనాతన ధర్మం కూడా అప్పుడు ఆ స్టేజ్ లో ఉండింది. ఈ 2020 తర్వాత నుంచి లేదా 2015 నుంచి మన సనాతన ధర్మం అనేది ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క మెట్టు మనకి పరిచయం అవుతా వస్తుంది అనమాట. మనకి అట్లా అంత గైడెన్స్ లేదు కదా. ఆ ఒక నమ్మకం అనేది ఇంకా బలంగా బిల్డ్ అవుతుంది. ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా మన సనాతన ధర్మం అనేది ఇంకా బలంగా తయారవుతుంది. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక గొప్పగా ఉంటుంది. దీంట్లో కాళీ వారాహి శక్తి పీఠం అనేది నాకు అనిపించింది నా మనసుకి, ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అది ఎంత గొప్ప స్థాయిలో ఉంటుందో ఆ గొప్ప స్థాయిలో నేను పీఠంలో భాగస్తున్న అవుతానో లేదో నాకే భయంగా ఉండదు. ఒకవేళ అయిపోయిందంటే మళ్ళీ అప్పుడు పోయేసి ఎత్తుక్కునే దానికన్నా ఇప్పుడే ఏదైనా అవకాశం దొరికితే గట్టిగా కాలు పట్టుకునే విధంగా ఉండాలా మనము. ఎందుకంటే మన కుటుంబానికి చెప్పాలా, మా నాన్న ఈ పీఠంలో భాగస్తుడు, మేము ఉన్నాము సనాతన ధర్మంలో అనేసి. మా ఊర్లో ఒక పిల్లవాడు అంటే ఈ వెంకటేశ్వర స్వామి వంశీ ఒక కుటుంబం ఉంది ఇంతవరకు. ఆ రెండో కుటుంబం మేమైతే ఇంకా బాగుండు అనేసి మాకు ఇప్పుడు అనిపిస్తుంది. అన్ని నియమాలు ఆచరించడానికి ఆ అందరికి కన్వీనియంట్ గా ఉండే నియమాలే, ఏం లేదు. ఆ నియమాలు దేనికో టైం వేస్ట్ చేసేదానికన్నా ఇది చేసుకొని మన కుటుంబం బాగుపరుచుకొని చుట్టుపక్కల ఉండే కుటుంబాలను బాగుపరిస్తే జీవితంలో నువ్వు మనం కానీ ఇంకెవరైనా కానీ ఇంకేమి ఇంకేం కోరిక ఉండదు ఇంకా. ఓకే స్వామి, మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వటం జరిగింది, దాని గురించి మీ అభిప్రాయం? ఓపెన్ గా చెప్తాం స్వామి, తప్పు అనుకోకండి. గురువు గారు మాట్లాడేటప్పుడు ఏదో నా మనసులో నేను ఎలాగ మాట్లాడతానో అదే విధంగా మాట్లాడినట్లే అనిపించింది నాకైతే. ఒకవేళ లేదు నా మనసుకి నేను ఎవరైనా ఇతరులకు సందేహాలు అడిగేటప్పుడు నేను ఎలా సమాధానం చెప్తానో అలాగే ప్రశాంతంగా సరదాగా చెప్పినట్లే ఉంది తప్ప ఒకరిని తిట్టడం కానీ ఇంకో విధంగా అనేసి కానీ ఏం లేదు. ఒక ఫ్రెండ్లీ కానీ ఇప్పుడు మన ఫ్రెండ్ ఉండి సమాధానం చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది కాబట్టి దాంట్లో ఏం పెద్దగా నాకైతే కష్టమేం అనిపించడం లేదు. సింపుల్ గానే సరదాగా చెప్పినట్లే ఉన్నది జూమ్ కాల్లో. ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలో కూడా ఆ ఆ ధర్మం అంటే విషయానికి ఒక వివరణ అనేది ఒక చిన్న సెంటెన్స్ లో చెప్పినప్పుడు కూడా అందరికి అర్థం అవుతుంది. ఏదో మనకి ఇప్పుడు నేను మాట్లాడే ఒక లెంతీ ప్రాసెస్ లో మాట్లాడడం కాకుండా ఇది విషయము, ఇది దీనికి సమాధానము, ఇంతే. అంటే ఆ ఒక్క అంటే ఆ చెప్పినంత వరకైనా ఒక 2 లైన్లు చెప్పినంత వరకైనా చాలా అసలు ఇంకా ఇంకో ఆ సమస్యకి అంటే
వాడికి ఉండే డౌట్ కి సొల్యూషన్ దొరికినట్లే. ఓకే స్వామి, అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా? ఇదే మొదటిసారి స్వామి దీపం పెట్టడము. అఖండ దీపారాధన అంటే చాలా భయపడ్డాను నేను. ఆ దీపం పెట్టినప్పటి నుంచి అది ఎప్పుడెప్పుడు అంటే మనం దాన్ని కదిలించకూడదు, కొన్ని నియమాలు పెట్టారు కదా. ఆ దీపం ఒత్తి నుసి వచ్చేస్తుంది, దాన్ని కట్ చేసేటప్పుడు భయం వస్తుంది, దాన్ని ఆ నుసి తీసేటప్పుడు భయం వస్తుంది, ఆ దీపం వచ్చేసి కొంచెం పెద్దగా వెలిగినప్పుడు భయం వస్తుంది. ఆ దీపం మళ్ళీ రాత్రి ఇప్పుడు కలలో వస్తుంది అందరికి ఇంట్లో ఆ దీపం గురించి. అది ఈ విధంగా దీపం గురించి ఎక్కువ భయం అంతా దీపం గురించి భయం వచ్చింది. ఆ ఓకే దీపం స్వామి, పెట్టినప్పుడు కూడా వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఆ, వారాహిదేవి నవరాత్రిలో మొదటి రోజు అనుభవం వచ్చేసి ఆ ఫస్ట్ టైం అంటే మా నాన్నగారు స్కూల్కి వెళ్ళారు. ఆ రోజు బాగా వర్షం పడతా ఉన్నింది. ఆయన రావడం లేట్ అయింది. అంత లోపల దీపం పెట్టుకోవాలనేసి హడావిడిగా గురువు గారు చెప్పిన టైంకి దీపం వెలిగించడం జరిగింది. కొంచెం ధూపం అనేది కొంచెం లేట్గా వేసాము. బట్ ఆ రోజు నైట్ మాత్రం అమ్మవారి కళ్ళలోకి వచ్చేసి ఆ పీఠంలో కూర్చున్నట్లు మా వైఫ్ కి కళ వచ్చింది. మేము పూజ చేస్తా ఉంటే పక్క జరుపుకోండి అనేసి ఆ అమ్మవారిని ఏదైతే పెట్టున్నామో ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడ పోయి కూర్చున్న ఆసనం వేసుకొని కూర్చున్నట్లు మా వైఫ్ కి కళ వచ్చింది. అది అంటే అమ్మవారు అంటే అమ్మవారు కాదు, మాకు తెలిసిన ఆవిడ, ఒక ఆవిడ అట్లా ఆడ పోయి కూర్చున్నట్లు ఒక కళ వచ్చింది. అది అది మా మా వైఫ్ వచ్చి రెండో రోజు చెప్పింది అలాగా. ఓకే ఓకే స్వామి. అదేవిధంగా మీరు సొంతగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? జపంలో ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మరి బయట భయపెడుతూ కొన్ని జరుగుతుంటాయి. అలాంటి విషయాల్లో మరి మీరు చేసేవారా? మీరు సొంతగా అయితే, పీఠం కాకుండా, గురువు గారు కాకుండా. సొంతగా అయితే అఖండ దీపం పెట్టుకోకుండా చేసేవాళ్ళమే. అంటే పూజ మరి రెగ్యులర్ పంచమి తిథి పూజ చేసినట్టు చేసుకునే వాళ్ళమే. ఈ అఖండ దీపం గురించి విశేషత తెలిసిన తర్వాత అది గురువు గారు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పిన తర్వాత ఆ మాకు గురువు గారు ఉన్నారని నమ్మకంతోనే అఖండ దీపారాధన పెట్టి చేసాము. అప్పటికి అఖండ దీపారాధన మేము వద్దనుకునే మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాము ఒక 2-3 మంత్స్ ముందు. నవరాత్రి పూజ చేయాలా, ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకోవాలా, ఉద్వాసన కూడా. అసలు ఉద్వాసనలో హారతి అనేది ఇస్తే దేవతలు ఇంకా మీరు వెళ్ళిరండి అని చెప్పేది అనేసి మాకు ఇంతవరకు తెలియదు. మేము ప్రతి పూజ చేసినప్పుడు ఒక హారతి ఇస్తాం ఖచ్చితంగా. అసలు భోజనాలు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆ భోజనాలు అంతా స్వీకరించిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తే పంచమి తిథిలో పూజ పూర్తి అవుతుంది అనేసి. అంటే పంచమి తిథి కాదు, ఒక హారతి అనేది ఎందుకు ఇస్తారు అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది గురువు గారు నాకు ఈ నవరాత్రి వల్ల అంటే దీక్ష వల్ల, నవరాత్రి మంత్ర దీక్ష వల్ల నాకు తెలియజేయడం జరిగింది. మేము హారతి గురించి కాదు, ఆ ఆ విధానం అనేది నాకు చాలా మనసుకు సంతోషమైంది. మనం చేసే ఇంతకుముందు పూజల్లో చేసిన పొరపాట్లు అనేది ఎవరు చెప్పలేరు దాకా. కానీ ఇప్పుడు ఇది నాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్లస్ పాయింట్ అంటే నేను చేసే పూజల్లో ఒక మార్పు. ఓకే స్వామి, గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మన సొంతంగా మంత్రం తీసుకుని చేసేదానికి ఏమైనా తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. తేడా అర్థమవుతుంది. గురుముఖత మంత్రం తీసుకుంటే మనకి కలిగే ఇబ్బందుల్ని వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు, ఇలా ఇలా కలుగుతాయి అనేసి. అదే మనం సొంతంగా తీసి చేసుకున్నామంటే ఆ ఇబ్బందులు తట్టుకోలేక మధ్యలో ఆపేస్తాం, భయం వచ్చేస్తుంది, మనకి ముందుకు సాగలేము. అసలు ఒక మంత్రం తీసుకొని చేయాలంటేనే నీకు చుట్టూ పరిస్థితుల మీద అవగాహన రావాలి. అవగాహన ఆల్రెడీ గురువుకి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఇలాంటి జరుగుతాయి, ఇలాంటివి ఉంటాయి, నువ్వు దీన్ని తట్టుకొని నిలబడాలనేసి. ఏదైనా అసలు దేవాలయాలకు పోతేనే కొన్ని ఎఫెక్ట్లు వస్తాయి. ఆ ఎఫెక్ట్లు అంటే చిన్న చిన్నవే, అంటే పరీక్షలు. ఎఫెక్ట్లు అంటే పరీక్షలు. ఆ పరీక్షలు తట్టుకోవాలి. అసలు దానివల్ల సగం మంది కూడా దేవాలయాలకి పోరు, సగం మందికి విషయాలు తెలియవు. ఎక్కడైనా ఇంట్లో పూజ చేసినా కానీ వస్తాయి. ఎందుకంటే దేవత రావాలంటే అది గురుగారు చెప్పారు, ఒక ఇంట్లో నువ్వు పూజ చేస్తున్నావు అంటే దేవత ఆవాహన కోసం పూజ చేస్తున్నావు. ఆ దేవత వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు తట్టుకొని నిలబడాలి కదా. ఆ పరీక్ష నీ ఒక్కడికే రాదు, నీ ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది. అతడు నాకు ఇంతవరకు ఆ విషయము తెలీదు. గురువు గారు ఈ మంత్ర దీక్షలో చేస్తున్నప్పుడు చెప్పిన విషయం ఇది.
నాకు ఇప్పుడుగా చాలా వరకు అంటే నాకుండే డౌట్స్ అనేది గురువు గారు చెప్తా ఉంటే క్లియర్ అయింది. అదే విధంగా సొంతగా మంత్రం చేసుకున్నా కానీ ఈ డౌట్లు క్లియర్ కావు. కేవలం గురువు ఉండాలా, ఆయన నడిపిస్తేనే మనం ఇంకొక నలుగురికి చెప్పగలుగుతాం. లేదంటే మనం ఏ సొంతగా చేసినా కానీ మనకి ఎప్పటికి సందేహం ఉంటుంది, నమ్మకం ఉండదు. మంత్రం మీద, దేవత మీద నమ్మకం ఉండదు. సరే స్వామి, అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు గారు చెప్పారు, దాని గురించి మీ అభిప్రాయం? అమ్మవారు గోరింటాకు పెట్టమని చెప్పారు. నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మన సాంప్రదాయాలను కూడా అమ్మవారి పూజలో కూడా యాడ్ చేయొచ్చు అనేసి గురువు గారు చెప్పినప్పుడు చాలా సంతోషమైంది స్వామి. ఎందుకంటే మన సాంప్రదాయాలని ఎక్కడ కానీ మర్చిపోకుండా గురువు గారు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అన్ని పూజలు కూడా యాడ్ చేస్తారు. అసలు ఇట్లా కూడా పూజ చేసుకోవచ్చా అనేసి ఆయన చెప్తా ఉంటే ఎందుకు చేసుకోకూడదు, చేసుకోవచ్చు కదా, మంచిదే కదా, మంచి విషయం చెప్పారు కదా, పాటిద్దాం అనేసి. అది నిజంగా చాలా బాగా, అది చాలా గొప్ప విషయం కూడా. అసలు అసలు ఎందుకు మన సాంప్రదాయాలని అమ్మవారి వాళ్ళే క్రియేట్ చేసింది ఈ సాంప్రదాయాలంతా. మనం సీజనల్ ఫ్రూట్స్ తిన్నట్లు ఫ్రూట్స్ పెడతాం కదా, ఇప్పుడు పూజలో కానీ సీజనల్ ఫ్రూట్స్ పెడతాం కదా. ఎందుకు అదే సీజన్ లో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నప్పుడు అమ్మవారికి కూడా ఎందుకు మనం చేయకూడదు? మనం చేసినప్పుడు ఏదో మన ఇంట్లో పెద్దవాళ్ళకి చేసినట్లు ఒక ఫీల్ వస్తుంది కదా, అట్లా చేసినారు. నిజంగా చాలా గొప్ప విషయం. అసలు గొప్ప విషయం అని చెప్పకూడదు, అసలు గురువు గారు ఆ గొప్ప విషయాన్ని మాకు తెలియజేసిన మాకు చాలా సంతోషం. ఓకే. సరే స్వామి, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఆ, ఉద్వాసన కార్యక్రమం ఆ, అంటే కొంచెం మేము ఆ ఫోటో చూసుకుంటా, మిస్ వాట్సాప్ లో పెట్టారు కదా ఒక ఫోటో, అంటే పేపర్ ఫోటో, దాన్ని చూసుకుంటూ చేయాల్సి వచ్చింది. అంటే ఎక్కడైనా మిస్టేక్ జరుగుతూనే కొంచెం తడబడతా వెళ్ళాము. అదే ఆ ప్రాసెస్ ఫాలోతో చేసినాము. కానీ ఉద్వాసన అయిన తర్వాత కూడా మాకు మనసులో అమ్మవారి ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు ఫీలింగ్ వచ్చేసి మాకు భయంగా, అంటే కొంచెం మనం ఏదైనా ఇంకా అమ్మని పంపించినందుకు మనసులో పంపించేసినాం అన్నట్లు ఉండదు. గేట్ దాకా వెళ్ళి సాగనంపించేసినాం. తర్వాత నేను టెంపుల్స్కి వెళ్ళేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయన పరమేశ్వరకి, అదేవిధంగా మా ఊర్లో ఉండే కాళికాదేవికి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకుని ధన్యవాదాలు చెప్పుకుని కూడా వచ్చాయి. అంటే ఇట్లా చెప్పుకున్నాము, మళ్ళీ అక్కడికి పోయి కూడా ఒకసారి చేశాను. కానీ అక్కడ అఖండ దీపం వెలుగుతా ఉంది కదా, అమ్మవారు ఇంకా ఉన్నారు అన్నట్లే మనసు కనిపిస్తుంది. ఏదైనా క్లీన్ చేయాలని పోయినా కానీ ఒకటికి బస్సు క్షమాపణ చెప్పుకునేసి, అమ్మ ఉదయాన్నే మేము ఉద్వాసం చేసి పంపించేసినాము, మళ్ళా మాదేమైనా తప్పుంటే క్షమించండి, ఇక్కడ మేము ఈ ఇంకా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది, క్షమించండి, భయంగానే ఉండదు అంతే. కానీ ఇప్పుడు కూడా ఫోటో చూసినప్పుడు అమ్మవారు ఉన్నారు, మనం ఈ ఏడకి పంపించలేదు, అమ్మవారు అక్కడే ఉన్నారు అన్నట్లే ఆ మనసులో ఉన్నది. అదొకటే స్వామి. ఇంకా మనకి బయటికి మానసికంగా పంపించిన కానీ మనసులో అమ్మవారు అక్కడే ఉన్నారు. ఓకే స్వామి, అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు, ఎలా అనిపించింది మీకు అది? దిష్టి తీసేది కదా, ఆ ఆ దిష్టి తీసేది ఆ దిష్టి తీసేది అది రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైనా మనం నవరాత్రులప్పుడు లాస్ట్ దశమి రోజు కానీ నవమి రోజు కానీ దిష్టి తీస్తాం కదా స్వామి, దేవి నవరాత్రులప్పుడు. అదే అంటే మా ఇంట్లో టెంకాయ దిష్టి తీస్తాము. మామూలుగా టెంకాయ దిష్టి, నిమ్మకాయ దిష్టి, గుమ్మడికాయ దిష్టి మేము మూడు తీస్తాము. ఈ కల్లుపు దిష్టి మామూలు మనుషులు తీస్తాం కదా, ఆ దిష్టి ఒకటి కొంచెం యాడ్ అయింది, టెంకాయ ఒకటి ఇక్కడ యాడ్ చేయలేదు. ఆ కొంచెం ఏమంటే కల్లుపు తీస్తారా అనేసి మా ఇంట్లో వాళ్ళు కొంచెం డౌట్ ఉంది. ఇంకా మనుషులకి తీసినట్లే మనం, అంటే మనలో ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చుంటారు కదా, అట్లే తీసేది తీయండి అని చెప్పినాము. ఇంకా ఇవన్నీ కొంచెం నార్మల్ గా అనిపించినాయి, పెద్దగా ఏమనలేదు. మెయిన్ ఇంకా మిగతా ఈ పూజా విధానం తర్వాత వచ్చిన రిజల్ట్స్, మనసులో వచ్చిన ఆ డౌట్లు మాత్రమే ఉండేది. ఇదంతా అందరూ రెగ్యులర్ గా చేసేదే, దీంట్లో ఏమి కొత్తగా ఏమనిపించలేదు. ఆ కళ్ళు మాత్రం కొంచెం ఏదో మనిషికి తీసినట్లు ఒకటి వచ్చింది. అమ్మవారికి తీస్తారని నాకు కూడా ఇప్పుడు తెలియదు. సరే స్వామి, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది ఫీలింగ్స్ మీకు? సాగనంపేటప్పుడు కూడా మనం ఒక అంటే ఇంకా ఉదయాన్నే పంపించేసిన అంటే మనం నాకేం పెద్దగా అనిపించలేదు స్వామి. కానీ మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా ప్రాసెస్, నమస్కారం అంతా చేసి మేము చెప్పుకున్నాము. పంపించే వరకు ఆ గేట్ దగ్గర పోయి పంపించినాం కదా, మా ఇంట్లో డౌట్ ఎందుకు గేట్ దగ్గర పోయేది అంటే, మీరు రండి గమ్మున ఏం మాట్లాడకుండా
మనం పోయేసి అక్కడ పోయేసి అమ్మవారు వెళ్ళినట్లు మనసులో తలుచుకునేసి వద్దాము అన్నాము. కానీ మాకేమో ఇంకా అమ్మవారి ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు మాకు అక్కడికి పోతే మనం నిత్యం పూజ చేసుకునే ఆ ఆ పొజిషన్ కాడ చూస్తూ ఉంటే అమ్మవారు ఉన్నారు మనకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి రోజు మేము ఇప్పుడు కూడా పానకాలు, సాయంత్రం కూడా పానకం పెట్టి ఒక 12 నామాలు చెప్పుకొని చేసుకుంటా ఉన్నాం స్వామి. ఎందుకంటే ఓకే మళ్ళా స్వామి. మనకి అమ్మవారు ఎక్కడికి పోరు కదా. అవును. అది అంటే ఒక మనసులో ఆ పిల్లల్ని భావన ఎలా ఏర్పడి పెంచాలి పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? గురువు గారు చెప్పినట్లే నా అంటే ఉమ్, మాది కొంచెం ఇదే ఇంకా అంటే పూజలు చేసే ఫ్యామిలీ కాబట్టి మేము కూడా అంటే పిల్లలు పుట్టక ముందు నుంచే అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మా వైఫ్ రామనామం రాస్తా ఉండేది. ఆ రామనామం రాసేటప్పుడు తనకి బాగా రెస్పాండ్ అయ్యేది. వాళ్ళు 5 నెలల్లో ఉన్నప్పుడే రామనామం రాసేటప్పుడు రెస్పాండ్ అయ్యేది. అదే 5 నెలల్లో ఉన్నప్పుడే ఈ స్కంద ఆవిర్భావం ఉంది కదా. మేము ఎక్కువగా ఈ చాగంటి కోటేశ్వరరావు గారి విషయాలన్నీ ఫాలో అవుతాం స్వామి. ఆయన ఇప్పుడు గురువు గారు ఏదైతే శంకరాచార్య వైభవము, ఆ కామాక్షి అమ్మవారిది కానీ అమ్మవారిది సంబంధించిన దీక్షకి చేసుకునేటప్పుడు పెట్టేది ఇవన్నీ నేను మా భార్య ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ ముందే అన్ని క్లియర్ గా నేను అసలు ముందుగా ఆ రమణాశ్రమం గురించి మాత్రం విన్నప్పుడు మాత్రం నేనైతే ఏదైతే విన్నానో అది మనసులో తలుచుకునేసి నేను వర్క్ చేసుకుంటే ఆఫీస్ లో మా ఫ్రెండ్స్ చెప్తుంటే వాళ్ళు కూడా ప్రేరణ ఉంది. మేమిద్దరం పోయేసి ఆ తిరువణామలకి వెళ్ళి, బెంగళూరు నుంచి తిరువణామలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా లైఫ్ 1 ఇయర్ తర్వాత మారిపోయినప్పుడు మనం చేసే అంటే ఇది దేంట్లో ఉంది, దీంట్లో గొప్ప విషయము, కానీ అది నలుగురికి అర్థం కాలేదన్నప్పుడు ఇంకా ఏదో చెయ్యాలా మనం గొప్పగా. ఒక 10 మందిని తీసుకొని పోయేది తిరువణామలకి అంటే మాకు తెలిసింది ఏదైతే అప్పుడప్పుడు అర్థమవుతుంటాయో ఆ ఆ అర్థమయ్యేదని ఒక 10 మందిని దగ్గర చేపిస్తా, వాళ్ళ జీవితాలు కూడా ఏదో మారితే బాగుంటది అనేసి చేపిస్తా ఉంటాం మేము. అంటే ఒక నేను ఒక్కడిని నేను ఒక్కడిని ఇంకో కొంతమంది చేస్తూ ఉంటారు అలాగా. అట్లా చేస్తూ ఉంటాం కానీ ఏది పర్ఫెక్ట్ దారి దొరకదు మాకు. ఇదేనా కరెక్టా కాదా ఒక సందేహం ఉంటది. ఇది నాకు ఒకటి జరిగింది, మిగతా వీళ్ళందరూ ఖచ్చితంగా జరుగుతుందా లేదా, సరే ఒకసారి ట్రై చేద్దాము, జరిగితే బాగుంటుంది, ఇలాంటి చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా ఏదైతే నమ్ముతామో అది మా పిల్లలకి చెప్తాం అనమాట. మీరు అంటే చిన్నపిల్లలు ఒక 5 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళకి పెంచేటప్పుడు ఉదయాన్నే లేచేటప్పుడు గోవింద నామాలు, ఆ శ్రీరామ రక్ష, అదేవిధంగా ఓం నమ శివాయ అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పలికే పదాలు అవి పనుకునేటప్పుడు అవి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకెప్పుడైనా చదువుకునేటప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు ఒకసారి విఘ్నేశ్వరం తలుచుకోండి. ఇది ఈ వారంలోనో నెలలోనో ఒకసారి టెంపుల్ తీసుకొని పోతా ఉంటాం. ఇది మేము రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడిని పాదాలు పఠించాలా. దేవుడు పాదాలు పఠించినప్పుడు మనకి సంకటనాశ గణేష స్తోత్రంలో ఆ ఒక సంకటనాశ గణేష స్తోత్రం ఒక 6 నెలలు చేస్తే అది సిద్ధిస్తుంది. దానివల్ల చదువు కానీ చదువు, అంటే పుత్రుడు కావాలంటే పుత్రుడు, ఆ ధనం కావాలంటే ధనము, మోక్షం కావాలంటే మోక్షం ఆ దాంట్లో ఉంది. కానీ దానికి ప్రాసెస్ తెలియదు. ఆ స్తోత్రం పఠిస్తే ఖచ్చితంగా జరుగుతుందని తెలియదు. కానీ పిల్లలకి పట్టిద్దాము, గణేషుని చదివిద్దాము. ఎప్పుడో ఒకసారి వాళ్ళు 5వ తరగతి వచ్చినప్పుడు కానీ, లేదా 10వ తరగతి వచ్చినప్పుడు కానీ, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కానీ, అట్లీస్ట్ జాబ్ వచ్చే టైంకి కానీ వాళ్ళకి ఒక సర్టెన్ నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళ లైఫ్ డెవలప్ అవుతుంది. ఒక ఆలోచనతో బతికేస్తున్నాం తప్ప ఆ, ఇదే మార్గం తెలియదు మాకు. ఇప్పుడు గురువు గారు చెప్పిన విషయాల్లో నాకు ఇదే పిల్లలకి కొన్ని చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ పోతా ఉన్నాను అని చెప్పారు కదా. ఇవన్నీ కొన్ని నేర్పించుకుంటూ పోతా ఉంటాము. వాళ్ళు ఏదో ఒక రోజు మాట వింటారు, అప్పుడు 4 విషయాలు తెలుసుకుంటారు. దీని గురించి అడిగినప్పుడు, డౌట్ అడిగినప్పుడు క్లియర్ చేస్తాము అన్నట్లు అట్లా ఉన్నాము తప్ప దీంట్లో ఇంకేమి. ఓకే స్వామి, చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా ఆ గురువు గురువు ఉండి చేసే నవరాత్రులు చాలా గొప్పవి. ఎవరైనా నవరాత్రులు చేసుకునేసి దానివల్ల మంచి అమ్మవారి పాత్రకి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా, అంటే అందరికి ఖచ్చితంగా గురువు దొరుకుతారని లేదు, కానీ మనకు తెలిసినంత వరకు కాళీ వారాహి చెక్కి పెట్టడం అనేది మనకి తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను ఆ మార్గాన్ని అయితే చూపిస్తాను అందరికీ. అంటే ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఎవరు చేసుకోలేని అనుకున్న వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఖచ్చితంగా చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే వాళ్ళు 2 రోజులు చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ 4 తిట్లు తిట్టుకుంటారు. అట్లా కాకుండా ఎవరైతే ఆర్తితో చేయాలనుకుంటారో, ఆ ఎవరైతే దైవ భక్తి ఉంటుందో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది ఒక మార్గం దొరికింది నాకు నవరాత్రులు చేసుకోవడానికి, ఈ మార్గాన్ని మీరు కూడా ఫాలో అని నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా.
అసలు 100% చెప్పగలుగుతాను. అంత నమ్మకం అనేది ఈ పీఠం ద్వారా నాకు ఖచ్చితంగా వచ్చింది. ఆ, ఎవరైనా నవరాత్రులు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పీఠాన్ని లో అంటే ఈ పీఠంలో జాయిన్ కాదు, ఈ పీఠం ఇచ్చే విధి విధానాలతో మీరు చేస్తే మీ మనసు కూడా అంతే సంతోషంగా వస్తుందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ ఫీల్, ఆ అనుభూతి అనేది నేను పొందినాను. ఒక దీక్ష వల్ల ఖచ్చితంగా ఈ ఈ మంత్ర దీక్ష వల్ల అంటే ఈ పూజ విధానాల వల్ల నేను పొందినాను. మీరు ఏం లేదు, జస్ట్ మీరు ట్రై చేయండి. అంత గురువు అమ్మవారే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఏది తక్కువ లేకుండా మా పూజా విధానము ఈ 9 నవరాత్రులు మాత్రం చాలా చక్కగా జరిగినాయనే దాంట్లో నాకు ఎటువంటి సందేహాలు, ఇంకోటి ఇది చేస్తుంటే బాగుండని కూడా లేదు. లాస్ట్ కి పరిపూర్ణమైందనేసి నాకు మనసు కనిపించింది స్వామి. ఓకే స్వామి, ధన్యవాదాలండి. మీ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నందుకు.